నమస్కారం కరుణాకర్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్ చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ అండి. మీ పేరు ఎప్పుడు వినడమే కానీ ఎప్పుడు కలవలేదు. ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాం కానీ ఫస్ట్ టైం ఇలా కలవడం పడింది. సో ఎలా ఉన్నారు సార్ హెల్త్ అది? పర్లేదండి, బాగుంది. బట్ మీ ఏజ్కి మిమ్మల్ని చూస్తుంటే అసలు 69 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు ఉంటుందా మీకు అనిపిస్తుంటుంది. ఏం సార్ అంటే ఆ జనరేషన్ కాబట్టి దానికంటే నా అనారోగ్యమే నా ఆరోగ్యం అండి. అనారోగ్యమా? ఏంటి మీ అనారోగ్యం? నాకు చాలా సమస్యలు ఉన్నాయి అయ్యో. చిన్నప్పటి నుంచి. ఆ, గత 52 సంవత్సరాలుగా నేను ట్యాబ్లెట్ మింగని రోజే లేదు. 52 సంవత్సరాలుగా ట్యాబ్లెట్ మీద? మింగని రోజే లేదండి. నాకు సివియర్ అసిడిటీ ఉంది. అయ్యో. ఆ, చాలా సర్జరీస్ అయినాయి. జీజే ఆపరేషన్ అయింది, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయండి. బట్ అన్ని కంట్రోల్లో ఉంటాయండి. చిన్న నేను చాలా జాగ్రత్తగా బట్ చాలా హెల్తీగా కనిపిస్తారు బయటికి. అవునండి, హెల్దీగానే ఉన్నా. అదే హెల్దీగానే ఉన్నా, అందులో అనుమానం లేదు. ఉండాలండి. కొండ మీద స్వామివారు ఉన్నారు, దివ్యలు ఉండాలి. సార్ అంటే మిమ్మల్ని కలిసిన తర్వాత యాక్చువల్గా మాట్లాడాలంటే ఫస్ట్ టైం మిమ్మల్ని కలిశాను కాబట్టి కొన్ని గంటలు మాట్లాడినా మీ దగ్గర బోల్డ్ విషయాలు ఉంటాయి, మా అనుమానాలు ఉంటాయి, మీ సమాధానాలు ఉంటాయి. బట్ అవన్నీ పక్కన పెడితే బర్నింగ్ టాపిక్ మీకు తెలిసిందే, లడ్డు ఇష్యూ, తిరుపతి లడ్డు ఇష్యూ అనేది ఒక పెద్ద బర్నింగ్ టాపిక్. సో ఈ టాపిక్ మీద కొంచెం డీటెయిల్గా మాట్లాడదంటే అసలు తిరుపతిలో ఏం జరుగుతుంది సార్? తిరుపతిలో జరగటం కాదండి, తిరుపతి లడ్డు విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేసి తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని సమూలంగా నేలమట్టం చేయాలన్నటువంటి కుట్ర తలంపు వలన వచ్చిన సమస్య ఇది. ఉన్నదానికంటే కూడా చాలా భయంకరంగా ప్రజల్లోకి దీన్ని తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని రాజకీయపరమైనటువంటి అంశాలతో నాశనం చేయటం కష్టం కనుక, ఎందువల్లంటే బాగా స్పష్టంగా అర్థమైపోయింది. తను ఓడిపోయిన తర్వాత అంత తీవ్రమైన ఓటమి జరిగిన తర్వాత 3 నెలల్లోనే పైకి లేచి జనంలోకి వెళ్ళిపోతున్నటువంటి తీరు చంద్రబాబు గారిని భరించలేకుండా చేసింది. ఈ కారణంగా అతనికి ఒక సొట్టు దొరికింది. ఈ సొట్టు ఏంటి? జగన్మోహన్ రెడ్డిని దేవుడి మీద యుద్ధం ప్రకటించినాడు, హిందూ దేవుడి మీద యుద్ధం ప్రకటించినాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలా అన్నటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు లాంటి అత్యంత సీనియర్ పొలిటీషియన్, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యత కలిగిన వ్యక్తివై ఉండి ఏమాత్రం కూడా అనాలోచితంగా అనేటువంటి మాట కూడా కాదు, అది ఉద్దేశపూర్వకంగానే కొండలో తయారు చేసినటువంటి లడ్డూల్లో నెయ్యికి బదులుగా అన్నారు, యానిమల్ ఫ్యాట్ వాడారు అన్నది ఆయన ప్రకటన. ఎవరైనా చేస్తారండి? నిజంగా మీరు భక్తులైతే మామూలుగా దేవాలయాలలో చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. ఈ తప్పులు జరుగుతున్నప్పుడు వాటిల్ని అక్కడే సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ టెంపుల్లో అయినా జరిగేటువంటి విషయం అది. ఆగమ శాస్త్రాలు కూడా జరిగినటువంటి పొరపాట్లకు ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలు అనేటువంటివి జరపటం కూడా చాలా రివాజు. ఇది అన్ని ఊళ్ళల్లోనూ కూడా జరుగుతాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మరింత పెద్ద ఎత్తున పవిత్రోత్సవాలు అంటే చాలా పెద్ద ఎత్తున జరిగేవి. ఏంటి పవిత్రోత్సవాలంటే? పవిత్రోత్సవాలంటే తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులకి ఆ పాప పరిహారంగా చేసేటువంటి ప్రాయశ్చిత్త ఉత్సవాలు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఏ రకంగా ఆయన నిరంతరం నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, మా ఇంటి ఇలవేల్పు, ఇలాంటి మాటలే కదా చెప్తారు. మీకు ఒక్కరికైనా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి? మా అందరికీ కూడా ఇలవేల్పే. మీరొక్కరైనా భక్తుడు, మీరొక్కరే భక్తుడైతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి మీరొక్కరే పోయేవారు. కానీ రోజుకు 1,00,000 మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలలో సున్నితమైన అంశాల పట్ల మీరు స్పందించాల్సినటువంటి తీరును విస్మరించి దాన్ని ఒక
పొలిటికల్ వెపన్గా వాడుకోవాలన్నటువంటి ప్రయత్నం చాలా తప్పు. అంటే అసలు ఇప్పుడు పెద్ద ఇష్యూ చేశారా, చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూ చేశారా అంటే అసలు ఇష్యూ ఉందా లేదా? ఈ ఇష్యూకు బీజం చంద్రబాబు గారి పాలనలోనే ఏర్పడింది. హ్మ్. దీన్ని విస్మరించడం చాలా తప్పండి. ఈరోజు ఎవరైతే నిందితులుగా పేర్కొనబడుతున్నటువంటి ఆ డైరీ కంపెనీలు కావచ్చు, ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, టీటీడీ ఉద్యోగస్తులు కావచ్చును, చంద్రబాబు రెజిమ్లో కూడా వాళ్ళే ఉన్నారు. ఈ రోజున ప్రీమియర్ డైరీ అనేటువంటి ఒక సంస్థ ప్రధానమైనటువంటి నిందితుడు. ఆ ప్రీమియర్ డైరీ సంస్థ చంద్రబాబు టైంలో 80% పైగా ఇదే నెయ్యిని సరఫరా చేసింది. అంటే ఎక్కడ దీనికి మూలాలు ఉన్నాయి? అలాగే ఈ బోలేబాబును గురించి ఈ రోజున మా మీద వేస్తున్నటువంటి ఈ నిందారోపణలన్నీ, ఆ బోలేబాబును తీసుకుని వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారా లేకపోతే మరొకరా అన్నటువంటిది కాదు, మూలాలు అక్కడ ఉన్నాయి. మేము నేరుగా నీ మీద మాట్లాడడంలే, కానీ నువ్వేం చేస్తున్నావు? నేరుగా జగన్మోహన్ రెడ్డి కారకుడు అనేటువంటి ఆరోపణ చేస్తున్నావు. మీరు దాని మీద చేయాలి కదా విచారణ. ఈ విచారణ 2019 నుంచి 24 వరకు మాత్రమే పరిమితి అయింది కాబట్టి మా మీద ఈ నింద వేస్తున్నాడు. ఇదే సంస్థలు, ఇదే వ్యక్తులు, ఇదే అధికారులు అప్పుడు కూడా ఇదే తతంగం నడిపినాయి. ఈ వాస్తవాన్ని మరుగున పరిచేయటం నేరం కాదా? సరే ఇది 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 కాసేపు రాజకీయం పక్కన పెడదామండి. ఇది రాజకీయం ఎందుకు అవుతుంది? వాస్తవం కదా. కాదు అంటే రాజకీయపరమైన యుద్ధం కదా. ప్లీజ్. రాజకీయపరమైన యుద్ధం అనుకుంటే దీనికి అసలు పక్కన పెడితే, నాకు తెలిసి దేవుడి గుళ్ళలో పనిచేసే వాళ్ళు ఏమైనా కూడా భయం లేకుండా దేవుడి డబ్బులు తినడానికి ప్రయత్నిస్తారేమో కానీ, దేవుడి దగ్గరికి వెళ్ళే భక్తులు ఎవరైనా దేవుడి డబ్బులు తినడానికి ప్రయత్నిస్తారంటారా? లేదండి. దేవుడి దగ్గరికి నా పాయింట్ ఏంటంటే, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి 1,00,000 మంది వెళ్తే ఆ 1,00,000 మంది కూడా దేవుడికి ₹1 వెయ్యాలనుకుంటారు, ముడుపులు వేయటానికి వెళ్తారు కానీ దేవుడి డబ్బులు రూపాయి తినడానికి ఏ రోజు ఎవ్వరు ఉండరు. పైగా భయపడతారు. ఎవరు ఉండరు. బట్ ఆలయాల్లో పనిచేసే వాళ్ళకి ఎందుకు ఆ భయం ఉండదంటారు? ఇది ఇక్కడికొక్కడికే పరిమితి అనుకుంటే తప్పు కదా. నాట్ ఇవన్నీ కూడా ఓన్లీ మనం తిరుపతి గురించి విశాలమైనటువంటి తిరుపతి గురించి మాట్లాడలేదు, అదే అందుకే అని చెప్పి ఆలయాలు అంటున్నాను నేను. విశాలమైన వేదిక ఇది. వాళ్ళంతా ఆలయాల్లో పనిచేసే వాళ్ళకి ఆ దేవుడి మీద భయం లేదంటారా? దీనికి సమాధానం మన దగ్గర ఎట్లుంటుంది? లేదు కదా. ఇప్పుడు ఉదాహరణకు మీరు పూరి జగన్నాథుడి దగ్గర కానీ, లేకపోతే కాశీ విశ్వేశ్వరన్ టెంపుల్ కానీ ఇక్కడికి వెళ్తే అక్కడ భక్తులు ఎంతమంది ఉంటారో దళారులు అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. అందరికీ తెలిసిన విషయం కదా ఎంత కరప్షన్ జరుగుతుంది అని. దాంతో పోలిస్తే తిరుమల దేవస్థానం 3% కూడా కరప్షన్ ఉండదండి. అంటే ఇక్కడ మీరు చెప్పింది దానికి ఇంకో చిన్న కరెక్షన్ ఉంది. పూరి జగన్నాథ్ దగ్గర కానీ, కాశీ విశ్వేశ్వర దగ్గర కానీ దళారులు అనేవాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళు దేన్ని వాడుకుంటారంటే, ఒక భక్తుడిని తీసుకెళ్ళి దర్శనం చేయించడం కోసం, లేకపోతే ఒక భక్తుడికి అభిషేకం చేయించడం కోసం, లేదా ఒక భక్తుడు శీఘ్రంగా దర్శనం చేయించడం కోసం దాన్ని ఒక ప్రొఫెషన్గా పెట్టుకుని దర్శనాలు చేయించి ₹10, ₹5 తీసుకుంటారు. అదైతే దేవుడిని మోసం చేయడం కానీ దేవుడి డబ్బులు తినడం మాత్రం కాదు నా దృష్టిలో, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాడు దేవుడి దగ్గర ఉన్నాడు, వాడికి అవకాశం ఉంది, ఎవరినో తీసుకెళ్ళి మీకు దర్శనం చేయిస్తాను ఒక ₹10 తీసుకోవడం తప్పు అయితే కాదు. బట్ దేవుడికి చేసే నైవేద్యం కావచ్చు, లేకపోతే దేవుడికి కట్టే బిల్డింగ్ కావచ్చు, లేకపోతే దేవుడికి కట్టే ఒక గుడి కావచ్చు, దాంట్లో కరప్షన్ చేసి డబ్బులు తినడం అంటే అది దేవుడి డబ్బులు తినడమే. ఖచ్చితంగా అనుమానం ఏముందండి? ఆ నేరం చాలా భయంకరమైనటువంటిది. అదే అది ఆ భయం ఎందుకు అంటే ఈ భయం ఎందుకు ఉంటుంది అనే ప్రశ్న మీరు నేను వేసుకుంటే కుదరదు. ఇది దీన్ని ఎలా తప్పు పట్టాలనో కూడా అర్థం కాదు. దీన్ని మనం ఇద్దరము కూడా ఏమి మా టెంపుల్ పరిరక్షకులము మేము కాదు, అర్చకులము కాదు, ఆగమశాస్త్ర పండితులము కాదు. ఒక హిందుత్వవాదిగా నాకు ఇప్పుడు కూడా ఈ అనుమానం తొలిచేస్తుంటుంది. ఎందుకంటే మనం దేవుడి డబ్బులు సపోజ్ ముడుపు పెట్టామనుకోండి, ముడుపు దగ్గర పెడతారు, పెట్టి దేవుడికి అది ముట్టుకోరు కదా. అంటే ఇప్పుడు నేను అవును ఇలా జరుగుతున్నది అని సమర్థించినట్టుగా మారిపోయే ప్రమాదం ఉంది ఇంటర్వ్యూ. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. స్వామివారి టెంపుల్లో ఒక శాసనం ఉంది.
అది మీరు రేపు ఎప్పుడైనా గుడికి పోయినప్పుడు కూడా చూడొచ్చును. స్వామి సరిగ్గా ఆ అన్నమయ్య అర ఎదురుగా లక్ష్మీ విగ్రహం ఉంటుంది, చూసింటారా మీరు ఎప్పుడైనా? లక్ష్మీ మహాలక్ష్మి విగ్రహం పక్కన, అంటే జస్ట్ ఆపోజిట్ టు అన్నమయ్య అర, సబేరా అర ఎదురుగా 16th సెంచురీలో 15th సెంచురీలో సిరియప్పన్ అనేటువంటి ఒక ప్రధాన అర్చకుడు ఆలయ నిధులను కాజేసినందుకు ఆలయము ఎదుటనే వధించటము జరిగినది అన్నది శాసనం. అంటే ఇది ఈనాడు ఉన్నటువంటిది కాదని, ముందు కూడా ఇది జరిగింది అనేదానికి ఒక ఉదాహరణ. అంత తీవ్రమైన శిక్షలు ఉండేటివి అప్పుడు. అది సరే, ఇప్పుడు ఇలా ఉన్నారంటే మనుషుల్లో దొంగలు ఉన్నారు కదా, లేకుండా పోలేదు కదా. దేవాదాయ శాఖ మీకు గట్టుకుని మీరు రాజకీయ నాయకుడిగా చిరకాలంగా ఉన్నారు, రాజకీయాలు దేశకాలు అన్నీ మీకు తెలుసు కాబట్టి మేము అడుగుతున్నాం. దేవాదాయ శాఖ ఈవోలు ఏ టెంపుల్కి కొత్త ఈవో వచ్చినా నేను గమనించింది అంటే చాలా అన్ని చోట్ల జరుగుతుందని చెప్పట్లేదు, నేను దాన్ని ఒక ర్యాండమ్ స్టేట్మెంట్ పడేయట్లేదు. ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే, నాకు వినిపించేది అంటే కొట్టు కట్టు, ఉన్నది ఏదైనా పడగొట్టు, మళ్ళీ కొత్తది కట్టు. అలా కడితేనే కాంట్రాక్ట్ ఇవ్వడం అవుతుంది, కమిషన్లు వస్తాయి, మెయింటెనెన్స్ కింద దాకా. ఇలా దేవాదాయ శాఖలో ఇంత కరప్షన్ ఉందంటారా? ఉండొచ్చునేమోనండి, ఎందువల్లంటే నాకు వాటి మీద పెద్ద ఐడియా లేదు. ఇప్పుడు టీటీడీ మీకు తెలుసు కాబట్టి, టీటీడీ సామాజిక బాధ్యతగా కాలనీస్లో, బడుగు బలహీన వర్గాల కాలనీస్లో ఆలయాలు కడుతుంది. నేను ఉత్తరాంధ్రలో గమనించాను, నేను ఆ కాలనీలు శాంక్షన్ చేసి ఇన్ని టెంపుల్స్ అని శాంక్షన్ చేస్తారు, ఒక 20-30 టెంపుల్స్ ఏవో శాంక్షన్ చేస్తారు ఈ ఊరికి. టీటీడీ నుంచి 10 లక్షలు ఆ కాలనీకి గుడికని వెళ్తే ఆ కాలనీకి 7-8 లక్షలే వెళ్తాయి. నో ఐడియా. నాకు తెలిసి టీటీడీ డబ్బులు అక్కడ ఎవరైతే అవన్నీ కలిపి ఒకళ్ళకి అప్పచెప్తారు, అక్కడ ఆ ఏరియా ప్రాంతానికి కలిపి ఒకళ్ళకి అప్పచెప్తారు. అట్లా కాదండి, టీటీడీనే దేవాలయాలను నిర్మించింది, లేదా నిర్మించినటువంటి టెంపుల్స్ ఆర్ఎస్ఎస్ వాళ్ళ సంస్థలు నిర్మించినాయి. మీ కాలనీకి గుడి శాంక్షన్ చేస్తున్నాము, మీకు ఇదిగో 7 లక్షలు ఇస్తుంది టీటీడీ, మీరు కట్టుకోండి. అట్లా లేదు, అట్లా ఇవ్వదండి. లేదు వ్యక్తుల చేతికి డబ్బులు ఇవ్వదు. నిజం కాదు సార్, లేదు సార్. నేను అలా కొట్టిన 2 దేవాలయాలకి, ఓ దేవాలయానికి ఫ్లోరింగ్ చేయించా, ఓ దేవాలయానికి కరెంటు లైనింగ్ అన్ని చేయించాను నేను, అంచేత నాకు తెలుసు. నో ఐడియా. నాకు అట్లయితే దాని వాళ్ళు చెప్పారు, బాబు మనకి 7 లక్షలు ఇస్తున్నారు బాబు అంటే, 7 లక్షలు ఇస్తుందా టీటీడీ అంటే 10 లక్షలు బాబు, వాళ్ళు మనకి 7 ఇస్తారు బాబు. మేము 3500 టెంపుల్స్ కట్టడం జరిగింది శ్రీవాణి నిధులతో. అందులో మేజర్ పోర్షన్ ఆర్ఎస్ఎస్. ఎక్కువ బీసీ కాలనీలు, ఎస్సీ కాలనీలు, ఎస్టీ కాలనీలో కట్టే టెంపుల్స్. అవునండి, మా ఆర్ఎస్ఎస్ సంస్థనే కట్టింది అవి అన్ని. ఆర్ఎస్ఎస్ వాళ్ళ మానస సంస్థ ఏదో పేరు ఉందండి, దాని పేరు. ఆ సంస్థ కట్టింది టెంపుల్స్ అన్ని కూడా. డబ్బులు ఫండ్స్ టీటీడీ ఫండ్స్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కట్టారు, కట్టించారు. సో మొత్తం ఇలా ఎక్కడ చూసినా దేవుడు డబ్బులు తినేయడం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు డబ్బులు తింటారంటే మనం అంగీకరించలేం కదా. అంటే అది నాకు ఆర్ఎస్ఎస్ ఎవరో నాకు తెలియదు అన్నమాట చెప్తున్నాను. ఆర్ఎస్ఎస్ కట్టిందా ఇంకోటి కట్టారో నాకు తెలియదు. నాకు విలేజ్లో వాళ్ళు చెప్పిన మాట 10 లక్షలు శాంక్షన్ అయింది, మనకి 7 లక్షలు ఇస్తారండి, 3 లక్షలు వాళ్ళు తీసుకుంటారు. అట్లా డబ్బులు అట్లా నేరుగా ఇవ్వటం అన్నది అట్లా ఉండదండి టీటీడీలో, సాధ్యం కాదు. శాంక్షన్ ఉంటుంది, విగ్రహాలు ఇస్తారు. అవునండి, విగ్రహాలు ఇస్తారు. జనరల్గా టీటీడీనే కడుతుంది టెంపుల్స్ని. సార్, కమింగ్ బ్యాక్ టు లడ్డు ఇష్యూకి వస్తే, సాధారణంగా ఇప్పుడు టీటీడీ ఈఓ కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, లేకపోతే పర్చేజ్ ఆఫీసర్ కావచ్చు, మార్కెట్ రేటు, మార్కెట్ ఎంత, ఇంత రేటుకి ఇంత తక్కువకి ఎలా ఇస్తారని ఒక కామన్ సెన్స్ పాయింట్ ఆలోచించరంటారా? అంటే భారతదేశంలో సిస్టమ్ ఎలా ఉంది అన్నది ముఖ్యం, కామన్ సెన్స్ కాదు ఇక్కడ. సిస్టమ్ ప్రకారం ఎవరు లోయెస్ట్ టెండరర్ అయితే ఆ లోయెస్ట్ టెండరర్కే ఇవ్వాలన్నది చట్టబద్ధత. ఓకే. లోయెస్ట్ టెండరర్
తను ఇచ్చినటువంటి సరుకు నాణ్యత చూడటానికి టీటీడీలో దానికి సంబంధించిన మిషనరీ ఉంది. ఆ మిషనరీ యొక్క సామర్థ్యం ఎంత అన్నది ఇప్పుడు మళ్ళా వచ్చినటువంటి సమస్య. మా హయాంలో దాని సామర్థ్యాన్ని పెంచేటువంటి ప్రయత్నాలు చాలా బలంగా చేశారు. ఎన్డీడీబీ వాళ్ళ సహకారంతో దాదాపు ఐ థింక్ 2 కోట్లు 3 కోట్ల రూపాయల మిషనరీ వచ్చి దాన్ని ఎన్డీడీబీ వాళ్ళను పిలిపించిందే టీటీడీ అప్పుడు. సో అంతలోపలే ఈ సంఘటన జరిగింది. దేనికైనా కూడా నాణ్యత పరీక్షలు జరుగుతాయి. ఆ నాణ్యతా పరీక్షల యొక్క సామర్థ్యం అన్నది పెద్ద సరిగ్గా లేదు అన్నది ఇప్పుడు తెలిసినటువంటి విషయం. సార్ ఎప్పుడు అది 2014, 15, 19, 20 పక్కన పెడితే అప్పుడు ప్రతిసారి బ్యాచ్ వచ్చినప్పుడల్లా పరీక్షలు చేసి ఉంటారు కదా. 100% చేస్తారండి. సర్టిఫికేట్ అయితే ఇచ్చి ఉంటారు. అవునండి. ఆ సర్టిఫికేట్ కాపీ ఎవరైతే సప్లై చేశారో వాడికి కూడా ఇచ్చి ఉంటారు కదా. అవునండి. సో ఇప్పుడు వాడికి అది డిఫెన్స్ మెకానిజంగా ఉండదా వాడికి? అది ఉండొచ్చును. టీటీడీ ప్రమాణాల ప్రకారం వాళ్ళు ఇచ్చినారా లేదా అన్నది ఇప్పుడు మీరు బజార్లోకి వెళ్తారు, బియ్యం సరిగ్గా ఉందా లేదా అని మనం చూసి కొనుక్కుంటాము. అక్కడ కన్నులే జడ్జి. టీటీడీకి అలా కాదు, దానికి సంబంధించిన మిషనరీ ఉంటుంది. ఆ మిషనరీ ప్రకారం ఇది సరిగ్గా ఉందా లేదా అనే విషయాన్ని తేల్చి తీసుకుంటుంది. ఇప్పుడు ఎవరైతే సప్లై చేశారో వాడు నేను సప్లై చేసిన రోజు నాకు ఈ సర్టిఫికేట్ ఇచ్చారు అన్నదాన్ని డిఫెన్స్గా వాడుకోడా? నాకు ఎట్లా తెలుస్తుంది వాడుకున్నాడో లేదో? కాదు, ఇప్పుడు వాడి మీ కంప్లైంట్ వస్తుంది కదా సార్. అవునండి. కల్తీ నెయ్యి సప్లై చేసేవి అన్నది ఇప్పుడు అరెస్ట్ వరకు వెళ్ళింది. ఆల్రెడీ వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేసి ఉన్నారు కదా. వీళ్ళు ఏదో ఏమని ఇచ్చినారు? బ్యాచ్కి సర్టిఫికేట్ సప్లై. అవును, బ్యాచ్ సరైనటువంటిది అని లోపలికి పంపించుంటారు. నేను సరైన నెయ్యి ఇచ్చాను వాడు ఇప్పుడు ఆర్గ్యూ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనేది కోర్టు వీళ్ళు కదా డిసైడ్ చేస్తారు. మనకైతే తెలుస్తుంది దాని గురించి. వాడేం ఆర్గ్యూ చేసినాడు అన్నది. వాడు అన్ని తీసుకున్న తర్వాతనే కదా వాడు దోషి అని తేలింది. అవును. రెండోది, ఇప్పుడు కొత్త చిత్రమైన ఆర్గ్యుమెంట్ ఒకటి రెండు వైపుల నుంచి వినిపిస్తాను. ముందు అటేమో జంతు కొవ్వు యానిమల్ ఫ్యాట్ కలిసిందే అని చెప్పి ఒక ఆరోపణ, తర్వాత కలవలేదని చెప్పి ఒక సర్టిఫికేషన్. అసలు కల్తీ జరగలేదని ఆర్గ్యూ చేయకుండా యానిమల్ ఫ్యాట్ కలవలేదని ఆర్గ్యుమెంట్ మీద నిలబడ్డారు ఏంటి? అంటే నేను మొదట మీకు చెప్పాను కదా, ఈ కల్తీకి మూలం ఎక్కడుంది అన్నటువంటి విషయాన్ని మీరు స్కిప్ చేసుకుంటే ఎట్లా? అప్పుడు ఈ రోజున సరఫరా చేసినటువంటి సరఫరాదారులే ఈరోజు ఆ నెయ్యి యొక్క ప్రామాణికతలను నిర్ణయించినటువంటి ఆ ఎక్స్పర్ట్స్ ఎవరైతున్నారో వాళ్ళే ఈరోజు కేసులో ఇరుక్కున్నటువంటి ప్రొక్యూర్మెంట్ జిఎం ఎవరైతే ఉన్నారో అతనే, మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చంద్రబాబు గారి టైంలో కూడా ఉన్నారు. మూలాలు దీనికి అక్కడ పడ్డాయి అన్న విషయాన్ని విస్మరించి మీరు అలా లేదే, ఇలా అది కాదని అంటున్నారే అనేటువంటి ప్రశ్నకు సమాధానం సరైనటువంటిది రాదు కదా. దాన్ని అంగీకరించకుండా, దాన్ని ఒప్పుకోకుండా, చంద్రబాబు సమయంలో దీని మూలాలు, దీని విత్తనాలు అప్పుడు పడ్డాయి అన్నటువంటి విషయం మాత్రము మరుగున పరిచేసి జగన్మోహన్ రెడ్డి సమయంలో ఇది జరిగింది అని చెప్పడం కరెక్ట్ కాదు. బట్ ఇలా ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి సార్. ఒకటి, మూలాలు చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నాయా లేదా అన్నది పక్కన పెడితే, ఉన్నాయి లేదా అని మాట అనకండి. మీ మాట ప్రకారం ఉన్నాయి అని అనుకుంటే మీ టైంలో మీరు కరెక్ట్ చేయొచ్చు కదా. మీ టైంలో ఎందుకు దాన్ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది? అదే చెప్తున్నా నేను. యాజ్ పర్ నామ్స్ అక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో, ఏది ఆ ప్రామాణికతలను నిర్ణయించేటువంటి మిషనరీ ఏదైతే ఉన్నదో ఆ మిషనరీతోనే కార్యక్రమం జరిగిపోయింది. అదే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరినైనా కూడా, ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారో లేకపోతే ఒక టీటీడీ చైర్మనో వచ్చినటువంటి ఆ సరుకును రోజు చూడరండి. దాని మీద ఈ ఎక్స్పర్ట్స్, ఉద్యోగస్తులు వీళ్ళందరూ ఉంటారు. రెగ్యులర్గా జరిగేటువంటి ఆ తతంగంలో ఇన్వాల్వ్మెంట్ అన్నది వీళ్ళకి ఏమాత్రం కూడా ఉండదు. పై అధికారులకి ఉండదు అని అన్నం కన్నా వాళ్ళు పట్టించుకోలేదన్న కరెక్ట్ అవుతామో కదా. అది కూడా నిజం కాదండి. అది నిజం కాదండి. పట్టించుకోలేదు అన్నది కూడా నిజం. ఈఓకి టోటల్ పవర్ ఈఓ కదా. అందుకే
మిషనరీ ఏదైతే ఉన్నదో దాని ప్రామాణికతల్ని పెంచాలా అన్నటువంటి నిర్ణయం తీసుకున్నదే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు కాదే. అది నేను అడుగుతుంది. చంద్రబాబు కాదే, మేము తీసుకున్నాం ఆ నిర్ణయం. ఉమ్, ఈ రోజున సొఫిస్టికేటెడ్ ల్యాబ్ ఏదైతే వచ్చింది అని చంద్రబాబు గారు వాళ్ళు చెప్పుకుంటున్నారో ఆ ల్యాబ్ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగిందే మేము ఆ హయాంలో ఉమ్, 2023లో. ఉమ్, దాన్ని మా పక్కకు పెట్టేసి వీళ్ళు మాట్లాడడం అన్నది ఖరీదైనటువంటి. ఇప్పుడు తన దగ్గర కావలసినంత ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, తను ఏం చెప్పినా కూడా నడిచిపోయేటువంటి పరిస్థితి. ఎప్పుడో ఆయన 1.5 సంవత్సరాల క్రితం యాన్యువల్ ఫ్యాట్ కలిసింది అన్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అన్నీ అన్నాడు. సిట్ వేసింది సుప్రీంకోర్టు ఆక్షేపించి చంద్రబాబు గారిని. ఈ 1 year అంతా రోజు ఎవ్రీ డే మీరు పేపర్లు చూస్తే, వాళ్ళ పేపర్లు, వాళ్ళ టీవీలు, పంది కొవ్వు కలిపినారు, ఆవు కొవ్వు కలిపినారు, చేప నూనెతోనే లడ్లు తయారు చేసినారు అన్నటువంటి మాటే నిరంతరం మాట్లాడారు కదా. ఏ రోజు కూడా ఒక్క పేపర్లో కూడా దానికి భిన్నంగా రాల. ఎప్పుడు సిట్ తన నివేదికను విచారణ పూర్తి చేసి కోర్టుకు సబ్మిట్ చేసిందో, ఒక్కసారిగా సిట్ నివేదిక బయటికి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి గత 15 రోజులుగా ఎవ్రీ డే వీళ్ళ దాడంతా కూడా సిట్ మీదనే. ఎందుకు? సిట్ తన నివేదికలో జంతువుల కొవ్వుతో నెయ్యి చేశారు అని నిర్ధారించలేదు కాబట్టి, సంవత్సరంన్నరగా వాళ్ళు అదే మాట మాట్లాడారు కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు తమ రిపోర్టులో ఇవ్వలేదు. రెండవది, దీనికి కారకులు జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఇదే కదా మాట్లాడుతూ వచ్చినారు. నో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అన్నటువంటి విషయం కూడా సిట్ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది. ఎక్కడ మమ్మల్ని దోషులుగా చెప్పాల. 1 year జరిపినటువంటి విచారణది. ఈ విచారణలో మళ్ళీ ముఖ్యంగా ఒక అదనంగా సమాచారం, సిబిఐతో పాటు ఆఫీసర్లతో పాటు చంద్రబాబు గారి సొంత మనుషులైనటువంటి 2 అధికారులు, మెంబర్లు, నిజంగా మేము తప్పు చేసి ఉంటే ఈ 2 అధికారులు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేవారే కదా, మమ్మల్ని దోషులుగా పెట్టేవారు కదా. ఎక్కడ ఆ అవకాశమే మేము దోషులము అని చెప్పేటువంటి నేరం చిన్నది కూడా జరగలేదు. కనుకనే 8 రాష్ట్రాలలో విచారించినటువంటి సిబిఐ, కొన్ని వందల మందిని విచారించినటువంటి సిబిఐ ఇంత పెద్ద ఎత్తున దీని మీద దుమారం రేపుతున్నా కూడా విచారణ నిర్విఘ్నంగా జరిపినటువంటి సిబిఐ దోషులుగా ఎవరిని పేర్కొన్నది? టీటీడీలో పనిచేసేటువంటి ఆ ప్రొక్యూర్మెంట్లో పనిచేసే అధికారులని, ఈ నెయ్యి నాణ్యతను నిర్ధారించేటువంటి ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని, నెయ్యిని సరఫరా చేసిన సరఫరాదారులని. వీళ్ళు దోషులు అని అన్నారు, వాళ్ళని జైల్లో కూడా పెట్టారు. అంటే వీళ్ళందరూ దోషులు అని తేల్చారంటే కల్తీ జరిగిందనే కదా. కల్తీకి మూలం ఎక్కడా అన్నది కూడా అంటే ఇక్కడ ఒక సమస్య వస్తూ ఉంది. ఈ కల్తీ చంద్రబాబు సమయంలో దీనికి మూలాలు, బీజాలు ఉన్నాయి. సార్, చంద్రబాబు హయాంలో మూలాలు, బీజాలు ఉన్నాయని మీరు అంటున్నారు. నేను అనేది ఉందండి. ఎందువల్లంటే మీరు ఆ మాట అంటే ఒక ప్రమాదం ఉంది ఇక్కడ. వాళ్ళు విమర్శిస్తున్నారు కాబట్టి మేము ప్రతి విమర్శ చేస్తున్నాము అనేటువంటి అర్థం వస్తుంది. లేదు, మీరు ఫ్రాంక్గా చెప్తున్నారు అప్పటి నుంచి ఉన్నాయి, అప్పటి నుంచి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. చెప్తున్నారు. మీకు ఇంకొక ఉదాహరణ, చాలా ముఖ్యమైనటువంటి ఉదాహరణ. నేను మొన్న పత్రికా సమావేశంలో ఒకటి చూపించా. టీటీడీ 2018 ఫిబ్రవరిలో ఒక టెండర్ ద్వారా 87,750 కేజీల ఫ్లేవర్డ్ ఘీని కొంటున్నాము అని అన్నారు. ఫ్లేవర్డ్ ఘీని కొంటున్నాము అని. సో ఫ్లేవర్డ్ అని పదం వాడారు. ఎస్, ఎన్హాన్స్డ్ ఫ్లేవర్. ఎన్హాన్స్డ్ ఫ్లేవర్. ఇది ఎప్పుడు ఇచ్చింది? ఇది 2018 ఫిబ్రవరి 2 నేను అందరి పత్రికలకు చూపించాను.
ఎందుకు తెలుసా? మొత్తం ఆ రెజల్యూషన్లో బోర్డు సమావేశంలో రాశారు ఏమని, అదనంగా లడ్డూకు సువాసన తీసుకురావటానికి లడ్డు పూర్తయిన తర్వాత ఈ నెయ్యితో అద్ది రోజుకు 975 కేజీల నెయ్యిని వాడాలా. రోజుకు 2 నుంచి 3 లక్షల లడ్లు తయారు చేస్తారు కొండ మీద. 15,000 నుంచి 20,000 కేజీల నెయ్యి వాడతారు. కేవలం చేతికి రాసుకుని దానికి ఇలాగా. అవునండి. అంటే అర్థమైందండి. మీ ఇంట్లో మీరు లడ్లు చేస్తారు కదా, మన ఇంట్లో మేము లడ్లు చేస్తాం కదా, లడ్లు చేసినాక మళ్ళీ కొత్త లడ్డుకు అద్దుతామా? రికార్డెడ్గా దొరికినారు చంద్రబాబు గవర్నమెంట్. రికార్డెడ్గా ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ గీ కొనాల్సినటువంటి అవసరం ఏమున్నది అంటే అప్పటికే కల్తీ జరుగుతోంది అని చంద్రబాబుకు తెలుసును. బేసికల్లీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ గీ అండ్ ఎన్హాన్స్డ్ ఫ్లేవర్డ్? అదే కదండి నేను చెప్పేది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అది ఎలా వస్తుంది ఫ్లేవర్? ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఎట్లా వస్తుంది? ఒరిజినల్ గీని కొంటున్నాము, అది కూడా ఆగ్మార్క్ సంథింగ్ ఏదో పరాగ్ మిల్క్ ప్రోడక్ట్స్ పలమనేరు వాళ్ళ దగ్గర కొన్నారు 4 కోట్ల రూపాయలకి. అంటే A2 ఘీ అని స్పెషల్గా అలాంటి క్వాలిటీ నెయ్యి అయి ఉంది కాదు. కల్తీ అప్పుడే జరుగుతున్నది అన్నటువంటి విషయం చంద్రబాబు గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత దాన్ని మ్యానిపులేట్ చేయటం కోసమని వాళ్ళు ఈ ప్రయత్నం చేసినారు. అంటే అర్థమైందండి. ఎన్ని మర్చిపోకూడదు కదా, ఎన్ని మిస్ చేయకూడదు కదా మనం. అంటే ఇప్పుడు సమస్య ఏంటంటే సిట్ ఎంక్వైరీలో జగన్మోహన్ రెడ్డి దోషి, కల్తీ జరిగింది కదా అని అంటే, కల్తీ జరిగింది కదా అంటే నీ టైంలో జరిగింది, నువ్వు అసలు లడ్డుకు మేకప్ చేయటం ఏంది నాకు అర్థం కాలా. సార్ నేనేంటి ఇప్పుడు 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 మీకు ఈ దృష్టి, ఇది మీరు ఎప్పుడు వచ్చింది మీ దృష్టికి? ఇది మొన్ననేనండి, నేను 5 days బ్యాక్ నేను దీన్ని ఎక్స్పోజ్ చేశా. ఎలా వచ్చింది మీ దృష్టికి? ఇప్పుడు నేను దాని మీద విచారిస్తున్నాను కదా, పరిశీలిస్తున్నా. నాకు ఏ రకమైనటువంటి పేపర్లో దొరకనివ్వకుండా టీటీడీ మిషనరీ పనిచేస్తుంది, పర్టికులర్లీ గవర్నమెంట్. అయినా నాకు నా వాళ్ళు ఉన్నారు కాబట్టి బయటకు వచ్చింది అది. అనేది గవర్నమెంట్ మారగానే ఈవోని మారుస్తారు యూజువల్గా, పాలక మండలి మారుతుంది, డెసిషన్స్ మారుతాయి. నాట్ ఓన్లీ ఇన్ టీటీడీ, ఎనీవేర్ డెసిషన్లు మారుతాయి. ఆ ప్రభుత్వం చేసిన నిర్ణయాలు సరిగ్గా లేకపోతే వాటిని మార్చుకుంటారు. కొత్త నిర్ణయాలు ఏమన్నా, ఇప్పుడు సచివాలయాలని కొత్త డెసిషన్ తీసుకున్నారు, ఇలా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అన్నీ మార్చిన వాళ్ళు సపోజ్ 2014కి 19కి మధ్యలో ఏదైనా జరిగి ఉంటే 19 నుంచి మీరు ఎందుకు మార్చలేదు? ఆ మార్చే ప్రయత్నం ఏదైనా జరిగిందా? కేవలంటే మీరు ఏమన్నారు, అదే మిషనరీ ఉన్నారు, అదే ఎంప్లాయీస్ అంతే కదా అంటున్నారు. బట్ ఈవో మారారు, టీటీడీ చైర్మన్ మారారు, వాళ్ళు యాక్షన్ తీసుకుని దాన్ని మార్చాలి కదా. అది సంబంధిత అధికారుల దృష్టికి వచ్చేటువంటి అంశం అయితే ఖచ్చితంగా చేసి ఉండేవారు ఈవో ఎవరైనా కానీ. సార్ రోజుకు 1,00,000 లడ్డులు తయారవుతాయి సార్. అక్కడ రోజు 3 లక్షలు అవుతాయి. 3 లక్షల లడ్డులు తయారవుతాయి సార్. 3 లక్షలు తయారీ జరిగేదంటే ఈవోకి అంతకన్నా ఇంపార్టెన్స్ విషయం ఉంటుందంటారా? ఉండదు కూడా. మరి దాని మీద కదా ఆయన దృష్టి పెట్టాలి కదా. ఎవరైనా ఈ లడ్డు రంగు, రుచి, వాసన బాగోలేదు అనేటువంటి కంప్లైంట్లు చేశారా? మీడియాలో చాలా వచ్చాయి కదా అప్పట్లో. తప్పండి. పని కట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రకమైనటువంటి ప్రచారం చేసి దాన్ని ఎక్కువ చూపిస్తున్నాడు. ఇప్పుడు అలాంటి ప్రచారం జరుగుతుంటే ఖచ్చితంగా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. చాలా మంది సోషల్ మీడియాలో లడ్డు బాగాలేదు, వాసన వస్తుంది, పాడైంది, పొడి పొడిగా అయిపోతుంది, ఇలాంటి చాలా మంది పోస్టులు అప్పట్లో వచ్చి, కనుకనే కదా దాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం, మిషనరీని మార్చాలనేటువంటి ప్రయత్నం చేసింది. అది చెప్పాను కదా మీకు. ఎన్డీడీబీ వాళ్ళ సహకారంతో కొత్త ప్లాంట్ని తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. అప్పుడు అంత లోపల అయిపోయింది టైం. ఒక 2 సంవత్సరాలు లడ్డులో ఉత్పత్తి లేదు, ఆల్మోస్ట్ 1.5 years కరోనా కారణంగా లడ్లు అమ్మకాలు. అంటే కేవలం అధికారులు తప్పిదం వల్ల జరిగింది తప్ప, అధికారుల మీద ఉన్నతాధికారులు లేకపోతే రాజకీయ పదవుల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ చైర్మన్ అనేది రాజకీయ పదవే ఒక విధంగా చెప్పాలంటే. వాళ్ళ ప్రేమ ఏం లేదంటారా? అది నేను చెప్పేది ఏముండదు, సిబిఐనే చెప్పింది కదా. వాళ్ళ ఒత్తిడి ఏం లేదంటారా కొనుగోలు మీద? ఉన్నుంటే ఎందుకు అంగీకరిస్తుందండి? ఈ ప్రభుత్వం మమ్మల్ని నేరుగా దోషుల్ని చేసి జైలుకు పంపాలనే విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబుకే కావాల్సినటువంటి 2 అతి ముఖ్య ఉన్నత అధికారులే ఆ సిట్టులో భాగస్వాములయ్యి ఉండి కూడా
మమ్మల్ని ఈ నేరంలో భాగస్వాముల్ని చేయలేకపోయినారు అని అంటే కారణం ఏంటి? నేను సుబ్బారెడ్డి గారు చెప్తారు, అయోధ్య లడ్లు పంపించిన నెయ్యి వేరే నెయ్యి. అవునండి. ఎందువల్ల అలా వేరే నెయ్యి పంపాలి? కాదండి, అట్లా వేరే నెయ్యిని పంపించాలా? ఇన్ని మళ్ళీ దీన్ని అనవసరమైనటువంటి వివాదం కాదు అది. దీని మీద పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారండి తిరుపతికి వచ్చి. మరి అయోధ్య రామమందిరానికి, ఇంత ప్రతిష్టాత్మకమైన రామమందిరాన్ని నిర్మించటానికి పడ్డటువంటి కష్టం దేశమంతా చూసింది. ఆ ఆలయ ప్రారంభోత్సవం రోజున టీటీడీ 1,00,000 లడ్లు పంపించింది. ఆ 1,00,000 లడ్లల్లో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వాడారని తెలిసింది అని అన్నాడు అతను. కానీ ఆశ్చర్యంగా ఆ రోజున ఆ లడ్లను పంపించేటప్పుడు సౌరభ్ బోరా అనేటువంటి పాలక మండలి సభ్యుడు, అతను అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, అమిత్ షాకి చాలా శిష్యుడు కాబట్టి మా దగ్గర ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. అతను 30 లక్షల రూపాయల ఖరీదు చేసే నెయ్యి, సార్ నేను భక్తుడిగా నేను ఆ లడ్లకు నెయ్యి ఇస్తాను అని ఆయన చెప్పి, ఆయన పంపించినటువంటి 2020 కేజీలో 2010 కేజీలు 40 కేజీలు ఆ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్లను అయోధ్యకు పంపించారు. సాధారణంగా అదే నాకు అర్థం కావట్లేదు. సాధారణంగా ఇన్ని లడ్లు అయోధ్యకు పంపించండి, దాని అయ్యే ఖర్చు నేను భరిస్తానని అన్నాను, కానీ నెయ్యి మాత్రం ఇస్తానని అనడం ఏంటి? దానికి ఎవరేం చేయగల? అది ఇస్తానన్నాడు. అంటే మీరు ప్రధానికి ఆయన అలా అన్నారు అని అంటే దానికి పట్టుకోండి అతన్ని. అనుమానం వస్తుంది కదా సార్. అనుమానం ఎందుకు వస్తుందండి? అంటే ఇప్పుడు అది కదా సార్, అందరికీ నుంచి 1,00,000 లడ్లు అయోధ్యకు ఎందుకంటే దానికి సమాధానము లడ్లు టీటీడీ చెయ్యాలి కాబట్టి. అవును, అతనే లడ్లు పంపిస్తే స్వీట్ అవుతుంది. అవును, వెంకటేశ్వర స్వామి ఆలయంలో తయారు చేస్తే ప్రసాదం అవుతుంది. కనుక దానికి అయ్యేటువంటి ఖర్చు నెయ్యి అతను సరఫరా చేశాడు, ఖర్చు కాదు, నెయ్యే సరఫరా చేశాడు. నేను అదే అన్న, ఖర్చు ఇస్తారు సాధారణంగా. లేదు, అతను నెయ్యే సరఫరా చేశాడు. మరి వాట్ అబౌట్ అదర్ ఇంగ్రీడియంట్స్? ఏదండి? ఇంకా మిగతా జీడిపప్పు, యాలకులు, అవన్నీ టీటీడీ. అవునండి. మరి దాని ఖర్చు అతను ఇవ్వలేదు. లేదు, అంటే నెయ్యి మాత్రం ఆయన స్పాన్సర్ చేశారు. బట్ అదే నెయ్యితో చేశారో లేదో కూడా మనకు తెలియదు. ఏ నెయ్యితో? ఆ నెయ్యితోటే చేశారు. ఆ నెయ్యితోనే చేశారు. అదే పోర్టులోకి వెళ్ళిన తర్వాత? లేదండి, ఆ నెయ్యితోనే చేశారు. ఓకే. ఇప్పుడు ఆ నెయ్యి వల్ల అయోధ్యకి వెళ్ళింది ఇది కాదు అన్నది అతను తప్పు కదా మీ ఆరోపణ. మరి మీరు అతని మీద చర్య తీసుకోవాలి కదా, మీ దగ్గర సభ్యుడు కదా అతను. ఇప్పుడు ప్రెసిడెంట్ మెంబర్ అతను. బోర్డులో తీర్మానం ఉంది అతను పంపించిన నెయ్యికి సంబంధించి. సో అదే మరి ఇది ఇప్పుడు ఎందుకు కేవలం యానిమల్ ఫ్యాట్ కలవలేదనే ఆర్గ్యుమెంటే చేస్తున్నారు, కానీ కల్తీ అవ్వలేదు అన్న ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు మీరు చెప్పినటువంటి మాట ఏంటి? యానిమల్ ఫ్యాట్ కలిపినారు అని అంటే ఎంత దారుణమైనటువంటి అపవాదది. ఉండండి, ఓ పంది కొవ్వు కలిపినారు అని అంటే ఎంత దారుణమైనటువంటి అపవాదు. నెయ్యికి బదులు ఇవే వాడినారు అంటే అపవాదు, ఎంత దారుణమైనటువంటి అపచారకరమైనటువంటి మాట. అది మేమే కలిపినాము అన్నటువంటి మాట కదా చంద్రబాబు నాయుడు చెప్పింది. ఎవరు అధికారులు కలిపినారు అనలా, జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి వాళ్ళు కలిపినారు అంటారు. సార్ మీరు ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ని మన ఇండ్లల్లో మాంసాహారం చేస్తే ఆ మాంసాహారం ఒక్కరోజు తర్వాత బయట ఉంటే ఎంత కుళ్ళి గౌలు కంపు కొడుతుందండి. తెలుసు. మరి లడ్డులో ఇలాంటి కొవ్వులు కలిస్తే ఆ లడ్డు యొక్క దుర్వాసన, అది కూడా 3 లక్షల లడ్లు తయారు చేసినటువంటి ఒక స్టాక్ దగ్గర బహిరంగంగా కొన్ని వందల శవాలను కాలిస్తే వచ్చేంత వాసన రావాలి, అంతేగా? మరి అలాంటి పరిస్థితి ఉందా? మీరు వేసినటువంటి ఆరోపణ ఏంటి? ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు కదా మీరు. ఎన్డీడీబీ అలా ఇవ్వలేదు, ఎన్డీడీబీలో ఇలా ఉన్నదనే మాట్లాడుతున్నాడు. ఏది? సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. కానీ సిట్ ఏం పేర్కొన్నది? ఎన్డీడీబీ రెండవసారి వాళ్ళు పరిశీలనకు పంపించిన తర్వాత యానిమల్ ఫ్యాట్ అన్నది ఏమాత్రం కూడా అవకాశం లేదు అని విస్పష్టంగా చెప్పింది.
అట్ ద సేమ్ టైం తన రిపోర్టులోనే వాళ్ళు మేమిచ్చినటువంటి రిపోర్టు పూర్తి ప్రామాణికమైనది కాదు అని తెలుస్తూనే ఆవులు తినేటువంటి ఆహారములో కలిసేటువంటి పదార్థాల వలన ఈ రకమైనటువంటి ఆవులు తినేటువంటి పదార్థాలలో వలన ఇలాంటివి చాలా అతి తక్కువ దీంట్లో ఉండే అవకాశం ఉంది అని చెప్పింది. అంతే తప్ప లడ్డులో కలిపినారని కాదు, ఆవులు తినే ఆహారంలో వలన అవి ఇచ్చేటువంటి పాలల్లో ఇలాంటివి ఉండే అవకాశం ఉంది అని. అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వింటుంటే గతంలో జోక్ ఉంటుంది, ఏంటి పాలు పలసగా ఉన్నాయంటే ఆవు నీళ్ళు ఎక్కువ తాగేసింది ఇవాళ అని చెప్పి అని జోక్ ఉంటుండే. అవునండి. మీరు చెప్తున్న వాళ్ళు అన్నది ఓకే. మరి ఇప్పుడు వేరే కెమికల్స్ కలిసాయని కూడా చెప్పారా లేదా? చెప్పారు, వాళ్ళు చెప్తున్నారు కదా కెమికల్స్ అని. మరి అది కూడా కలిపే కదా, కెమికల్స్ కలిసి కాదన్నది ఎవరు ఉంటున్నా. నేను నా ప్రశ్న, మీరు కల్తీ జరిగిందని మా నోటుకుండా చెప్పించాలనే ప్రయత్నం కాదు, అది సిట్టి చెప్పేసింది. అవును. ఈ కల్తీ జరగడానికి మూల కేంద్రం ఎక్కడ అన్న ప్రశ్న, మీరు ఆ సమాధానము ప్రశ్న రెండు రాబట్టకపోతే ఆ నేరం మా మీద వేసిన వాళ్ళు అవుతారు. మీరు అనేది దిస్ ప్రొసీజర్ స్టార్ట్స్ ఫ్రమ్ 2014 or 15 itself అని మీరు చెప్తాను. నేను చెప్పటం కాదు, నిజమండి అది. నేను చెప్పేది ఏంటి, ఈ రోజున ఆధారాలతో ఉన్నారు కదా. బోలే బాబా డైరీ 2018లో చంద్రబాబు రిజిమ్లో దాదాపు 87,000 కేజీల నెయ్యిని సరఫరా చేసింది టీటీడీకి. వాడే ఇప్పుడు ప్రధానమైనటువంటి నిందితుడు. రెండవ నిందితుడైనటువంటి ప్రీమియర్ డైరీ బిట్వీన్ 2013 to 18-19 80% ఆఫ్ ద నెయ్యిని వాళ్ళే సరఫరా చేశారు. మధ్యలో నందిని కొన్నాళ్ళు సప్లై చేసిన వీళ్ళు ఊరికిన నందిని అని పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. నందిని వాడు పార్టిసిపేట్ అయ్యిందే లేదు, అతి తక్కువ సార్లు, కేవలం బిట్వీన్ 2014 నుంచి 24 వరకు ఒక్కసారి పాల్గొన్నాడు నందిని అనేవాడు. వీళ్ళు ఊరికి నందినికి కేకలేసి సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళేం సరఫరా చేయలేదు టీటీడీకి. అంటే ఇదంతా చూస్తుంటే మీరు స్టార్టింగ్లో చెప్పారు, అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటంగా భూస్థాపితం చేయాలి. అంతేనండి. అంటే ఒక విధంగా బిఫోర్ ఎలక్షన్ పాస్బుక్ల మీద ఫోటోలు, స్టోన్స్ మీద, సరిహద్దు రాళ్ళ మీద ఫోటోలు అన్న దాన్ని యూజ్ చేసి ఏ రకంగా అయితే మా మీద దాడి చేశారో ఆ దాడి చేయటం మూలంగా దే సక్సీడెడ్. సేమ్ ప్యాటర్న్ కూడా దానికి ఏంటంటే, మీరు ఒక విషయము, ఎన్నికలైన రెండో రోజే ఈ స్పీకర్, ఆయన పేరు ఏంటంటే అయ్యన్న పాత్రుడు, ఆయన స్నేహితుడు ఎవరో మాట్లాడుతున్నారు, చాలా వైరల్ అయింది. వాడు ఓడిపోయాడు, చచ్చిపోలా అంటే, అవునవును వాడు ఇంకా ఉన్నాడు, చచ్చిపోలేదు అంటే వాళ్ళ ఆలోచన సరళి ఏ రకంగా ఉన్నది. సో అతనిని చంపేయాలి, ఆ చంపటం భౌతికంగా కాదు, పొలిటికల్గా పూర్తిగా అదైతే దానికే దీన్ని ఆయుధం చేసుకుందాము అని కాదండి. రాజకీయంగా ఒకరినొకరు రాజకీయంగా పొలిటికల్గా చంపుకోవడం మీరు అన్నది అది కామన్ ప్రాక్టీసే కదా, రాజనీతిలో ఉన్నదే కదా. అవును, శత్రుదేశం రుణశేషం. అవునండి. అది మరి తప్పెలా అవుతుంది ఆలోచన? దేవుణ్ణి అంటలేదు, దాన్ని ముడి పెట్టట్లేదు. మీరు ఇందాక వాడు చనిపోలేదు బతికే ఉన్నాడు అని మీరు అన్నదానికి నేను చెప్తున్నాను. నేను అన్నదానికి కారణం ఏంటంటే, ఎంత పగతో ఉన్నారు మా మీద. అంత 164 సీట్లు గెలిచినటువంటి వాళ్ళు, ఈ వ్యక్తి మళ్ళీ లేస్తాడు అన్నటువంటి భయంతో, పగతో ఉన్నారు కనుకనే వెంకటేశ్వర స్వామి నెపంతో లడ్డూను ఒక ఆయుధంగా వాడదాము అన్నదానికి కుట్ర కూడా అక్కడ ఉంది అంటున్నాను నేను. అదే అన్నా, అది తప్పు ఎలా అవుతుంది అంటే, తప్పు ఒకరినొకరు హననం చేసుకోవటం అన్నది చాలా సహజమైనటువంటి విషయం, కానీ దేవుణ్ణి అది అడ్డం పెట్టుకోకూడదు. అది ఎందుకంటే రాజకీయ శత్రుశేషం లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయని వాళ్ళు ఎవరూ లేరు. కరెక్ట్ కూడా, తప్పేం కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండో టైం వచ్చిన తర్వాత డిఫరెంట్ పార్టీస్ నుంచి అందరినీ తీసుకుని మిగతా పార్టీలు నిర్వీర్యం చేయాలని ఆయన ప్రయత్నం ఆయన చేసినారు.
అది ఒక్కొక్కళ్ళ స్టైల్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. Yeah. ఇక్కడ ఏంటంటే రాజకీయంగా మీరు అన్నట్టు సమాజానికి ఒక అస్త్రం వాళ్ళకి దొరికింది, దాన్ని బలంగా వాడుతున్నారు. అవునండి. మీరు దాన్ని బలంగా తిప్పికొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా చేయాలి కదా. అవును. మేము ఎంతో చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారు, నేను మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి భగవంతుడే నన్ను రక్షించినాడు, లేకపోతే 23 క్లైమోర్ మైన్స్ నేను ఎదుర్కొని ధాటిగా బయటకు వచ్చినానంటే కావచ్చు కదా. అంటే అది ఒక వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కదా అన్నమాట. నీవు దేవుడి వలన బ్రతికినావు అనే దాంట్లో ఏ రకమైనటువంటి సందేహము లేదు. బ్రతకటం చాలా గొప్ప విషయం. కానీ 23 మైండ్లు నీ మీద ఎందుకు పేలినాయి, అది కూడా అలిపిరి దగ్గరనే అనే ప్రశ్న కూడా వేసుకోవాలి కదా. అంటే భగవంతుడు నీ పట్ల ఎంత కోపంగా ఉంటే నీ మీద ఆ ప్రయోగం చేయించినాడు. ఎలా అవుతుంది ఏంటి? భగవంతుడు ఒకటి చావుని మాత్రమే కోరుకుంటాడా? నీ తప్పులను హెచ్చరించడా? నీ తప్పులను హెచ్చరించే పని చేయడా దేవుడు? దుర్మార్గుడు హత్యాప్రయోగం చేస్తే భగవంతుడు రక్షించాడు అనే యాంగిల్ ఆలోచించుకోవచ్చు కదా. అది దుర్మార్గుడి మీద. దుర్మార్గుడు మంచివాడిని చేస్తే ఇక్కడ దేవుడి పాదాల దగ్గర వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అంత పెద్ద ఇన్సిడెంట్ ఎందుకు జరగాల? ఒక్క మైన్ కూడా పేలవకుండా పోయిండొచ్చు కదా. ఇతనంత మంచివాడు అయినప్పుడు అంటే భగవంతుడి కోపం ఉన్నట్టే కదా. నీవు దేవుడే నన్ను రక్షించినాడు అని చెప్పినప్పుడు దేవుడు నీ మీద ఎందుకు ఆ ప్రయత్నం చేయించినాడు? అసలు ప్రయత్నం దగ్గరే ఆపేయాలని మీరు ఖచ్చితంగా కదా. మీరు రెండో సైడ్ ఎందుకు ఆలోచించరు? ఎంతసేపు ఈయన చెప్పిన వాదనే నేను దేవుడే నన్ను రక్షించినాడు, నా అంత గొప్పడు లేడు అని అంటే అసలు నీ మీద దేవుడు ఎందుకు అసలు దాడి చేయించినాడు? మీరు అనిపించారంటే జ్వరమో జబ్బో వచ్చింది సార్, దేవుడు కాపాడాడు, జ్వరం నుంచి దేవుడు కాపాడి, జబ్బు నుంచి దేవుడు బయటపడేశాడు అనుకుంటాం. నీ దేవుడు జ్వరం జబ్బు రాకుండా ఎందుకు చూడలేదు అన్నట్టుంది మీ ఆర్గ్యుమెంట్. నా ఆర్గ్యుమెంట్ కాదు. నీవు పదే పదే నీవు నీ భక్తిని ప్రకటించుకోవటంలో తద్వారా రాజకీయ ప్రయోజనాన్ని మీరు అలా మాట్లాడు. అందుకే కదా నేను నా వివరణ ఇచ్చుకోవాలి. నీ రాజకీయ ప్రయోజనాన్ని కాపాడుకోవటానికి పదే పదే దేవుడు నన్ను రక్షించినాడు, దేవుడు నన్ను రక్షించినాడు, 23 క్లైమోర్ మైన్స్ పెట్టినా కూడా ఏమీ కాలేదంటే అసలు నీ మీద ఎందుకు బెల్లయ్యా? ఎందుకు బెల్లి? ఎందుకు పేలాలా? నువ్వంత దైవభక్తి పరుడు అయ్యుంటే ఎందుకు పేలాలి మీ మీద? తప్పు. మీ వాదనలో బలం లేదు. మీరు ప్రతిదీ కూడా రాజకీయమే. ఆ రోజున మీ మీద క్లైమోర్ మైన్స్ పేలినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి నేనే ఫోన్ చేశా, అన్నయ్య చంద్రబాబు మీద ఏదో జరిగింది దాడి అని అంటే హుటాహుటిన ఆయన పరిగెత్తుకొని వచ్చాడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో మార్నింగ్. అప్పుడు ఫ్లైట్లో లేవు తిరుపతిలో. దారిలో తనను చూడడానికి పోతూ అప్పటికి చంద్రబాబు మీద దాడి జరిగినప్పుడు, ఇది కూడా అందరికీ తెలిసిన విషయం, మర్చిపోయింటారు, ఆ అలిపిరిలో టీ పోసేటువంటి వాడు కూడా ఆ శబ్దానికి ఏదో జరిగింది అని ఆపల టీ పోసేవాడు కూడా. అంటే ఎంత గొప్ప సానుభూతి ఉన్నది చంద్రబాబు గారికి అనేదానికి. హాస్పిటల్కి పోయినారు ఆయన్ని తీసుకొని వెళ్ళి, 300 మంది మనుషులు లేరు. సరే, ఆయన మీద సానుభూతి కంటే ఒక భయం కూడా, ఆ నక్సలైట్ల భయము ఇవన్నీ కూడా ఉండొచ్చు అనుకోండి. దారిలో రాజశేఖర రెడ్డి గారు నేను మాట్లాడుకుంటూ కన్నా వెంటనే ఒక కార్యక్రమం చేస్తే బాగుండునంటే ధర్నా చేద్దామన్నయ్య నక్సలైట్ల తీరుకు వ్యతిరేకంగా అనని చంద్రబాబును చూసి మేము వెంటనే గాంధీ బొమ్మ దగ్గర వచ్చి నిరసన చేశాం. ఇది చాలా అప్రజాస్వామికమైన పద్ధతి, హింస రాజకీయాలు చెల్లుబాటు కావు, నక్సలైట్ల దాడిని ఖండిస్తున్నామని. రాజశేఖర రెడ్డి గారు కూర్చున్న తర్వాత చంద్రబాబును తెలుగుదేశం వాళ్ళను కలవటం ప్రారంభించినారు. అంటే అంత భయానకమైనటువంటి వాతావరణం ఉండింది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ధర్నా చేయకపోయినంటే 2 రోజుల వరకు చంద్రబాబు దగ్గరికి పోయేవాళ్ళు కూడా లేరు. అయితే అది కాదు సార్, ఇప్పుడు క్లియర్గా మీరు వాళ్ళు హిందుత్వ కార్డుని వాడుతూ, దేవుడు అనే కార్డు వాడుతూ, ఏదేది మన యాక్టింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి
నమూనాలో దీన్ని వాడుతున్నారని మీరు అంటున్నారు. బట్ ఇంత ఎర్లీగా ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా! జనాలంతా షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌తో ఉంటారు యూజువల్‌గా ఓటర్లు ఎప్పుడు కూడా. సో, ఇంత ఎర్లీగా ఏం చేసి వాళ్ళు ఏం సాధిస్తారంటారు? ఆ ప్రశ్న వేయాల్సింది నన్ను కాదు కదా, చంద్రబాబు గారిని. నేను ఎందుకేసానంటే మీరు అది వాడుతున్నారు అంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఇది వేస్తాను. స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టి, వాడుతున్నాడు కాబట్టి. తెలియంది అతను నిరంతరం అతను వాడడానికి రీజన్ అడుగుతున్నాను. నిరంతరం రాజకీయాలు చేసేటువంటి మనిషి. ఓకే. రాజకీయ ప్రయోజనాలను ఆశించే మనిషి. అలాగే తను ఏ హామీలైతే ఇచ్చి అధికారంలోకి వచ్చాడో, ఆ హామీలు ఏవి నెరవేర్చలేకపోతున్నాడు కనుక, నెరవేర్చేటువంటి ఉద్దేశము ఆయనకు లేదు అందరూ కనుక చేస్తున్నారు కదా! లేదండి. ఏం చేశాడు? సూపర్ 6 ఏం చేయలేదు ఆయన. ఫంక్షన్ చేశారు. ఒకటి రెండో చేశాడంతే. మహిళల బస్సు చేశారు. ఒకటో రెండో చేశాడంతే. ఆ. మహిళల బస్సులు కూడా పూర్తి కాదండి. ఉమ్, అది చాలా లిమిటెడ్ బస్సులకే చేశాడు ఆయన. ఉమ్, అలా సమర్థిస్తే నేను అంగీకరించలేను. ఉమ్, చేయలేదు కాబట్టి అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి నుంచి ప్రజల్ని బయట వేయాలా, ఆ అసంతృప్తి రాకుండా ఉండటం కోసమని జగన్మోహన్ రెడ్డిని ఆల్టర్నేటివ్ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తనని వీకెన్ చేయాలా, నిరంతరం ప్రజల్లో పలుచన చేయాలా. కాదు సార్, చంద్రబాబు లాంటి అపారమైన రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకి కేవలం శత్రువుని పక్కకు తప్పిస్తే ఆల్టర్నేటివ్ ఉండకపోతే జనాలు తన్నే అనుకుంటారని అనుకునేంత తక్కువలో ఆలోచిస్తారంటారా? అది తక్కువేముంది, చాలా ఎక్కువ ఆలోచన అది. ఎలాగ? చాలా ఎక్కువ ఆలోచన అండి అది. జనాలు అనుకుంటే ఆ టైంకి ఎవరో ఒకళ్ళని అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అదే జనాలు అనుకుంటారు అన్నది సూపర్ నిజమే. 6 అమలు చేయలేదు, నిజంగా అసంతృప్తి జనాలకు ఉంటే ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు? పాలిటిక్స్ ఈజ్ ఎ గేమ్. నిరంతరము ఆడేటువంటి ఆటగాడు అతను. ఉమ్, ఆడే ఆటగాడు కనుకనే 3 సార్లు అతను ముఖ్యమంత్రిగా గెలవగలిగినాడంటే అతను గొప్ప నాయకుడయ్యి కాదు, గొప్పగా మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నటువంటి వాడు. ఇది అందరూ కూడా చెప్పినాడు మాటే. ఈరోజు మరింత ఎక్కువగా ఆ గేమ్ ఆడుతున్నాడు. అందులో జగన్మోహన్ రెడ్డిని ఆయన మొదట్లో చాలా తక్కువ అంచనా వేసినాడు. కానీ చాలా తొందరలోనే తెలుసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసాధారణమైనటువంటి ప్రతిభావంతుడు. ఇతను రాజశేఖర రెడ్డి కంటే కూడా చాలా ప్రమాదకరమైనటువంటి దెబ్బలను కొట్టగలడు అనేటువంటి ఆలోచన తంది. మొన్న జరిగినటువంటి గెలుపులో కూడా అనేక రకాలైనటువంటి కారణాలు కలవటం మూలంగా గెలిచాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల్లో తన పలుకుబడి అపారంగా పెంచుకోగలుగుతున్నాడు అన్న భయంతో ఈ రకమైనటువంటి గేమ్ ఆడుతున్నాడు తను. మీరే చెప్తున్నారు రాజశేఖర రెడ్డి కన్నా బలంగా దెబ్బ కొట్టగలిగిన శక్తిశాలి జగన్మోహన్ రెడ్డి అని. అనుమానమే లేదు. మీరే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అపారమైన మేనేజ్మెంట్ తెలివితేటలు ఉన్న వ్యక్తి అని చెప్తున్నారు కదా. అలాగని గమ్మున కూర్చోలేడుగా, ఉమ్, గమ్మున కూర్చోరుగా. ఉమ్. మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నవాడు నిరంతరము చదరంగా ఆడాలనే చూస్తూనే ఉంటాడు. మరి నేను ఇది ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం జగన్ కూడా అంత శక్తిశాలి కదా. అవునండి. మరి ఇప్పుడు ఆ ఇద్దరు జగన్ శక్తిశాలి, మేనేజ్మెంట్ స్కిల్స్తో నడవదు. ఆ, తన పోరాటాల వలన ఉమ్. ప్రజల్లోకి చొచ్చుకుపోయేటువంటి పోరాటం విధానాల వేరు, వలన, దెబ్బ కొట్టడం వేరు కదా. పోరాటాల వలనే అవతల వాడు దెబ్బ తగులుతుంది. ఉమ్, ఇదేమి యుద్ధం కాదు కదా. ఉమ్. జగన్ చేసేటువంటి ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాల వలన చంద్రబాబు అనేటువంటి వాడు చంద్రబాబు ఇప్పుడు బలహీనపడతాడు. తెలుసుకున్నాడు జగన్ దెబ్బ కొట్టగలరని అధికారులకు వచ్చిన తర్వాత కదా. ఇప్పుడా? జగన్ ముందు తక్కువ అంచనా వేసాడని మీరే అన్నారు కదా. అవును. తొలి జగన్ రోజుల్లో అధికారంలోకి రాజశేఖర వచ్చిన రెడ్డి తర్వాత- గారు మరణించిన తొలి రోజులలో తక్కువ అంచనా వేశాడు. ఆ తర్వాత నుంచి తెలుసుకుంటూనే ఉన్నాడు, ఇతను ప్రమాదకరమైనటువంటి వ్యక్తి నా దృష్టిలో, అవును, తనకు ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. పూర్తిగా తెలుసుకున్నది గెలిచిన తర్వాత. అంతే కదండి. మరి గెలిచిన తర్వాత ఇంకా అప్పుడు దెబ్బ కొట్టడం ఉంటుంది కానీ మళ్ళీ పోరాటం ఎలక్షన్స్ ఉంటుంది. అనేటివి నిరంతరాయ ప్రక్రియ కదా. జగన్ అది గెలిచిన తర్వాత పోరాటం ఉండదు, దెబ్బ కొట్టడమే కదా ఉంటుంది. ఎవరికి? మీరు అన్న దెబ్బ కొట్టడంలో గొప్పవాడని అన్నారు కదా. అవునండి. అప్పుడు ఏ విధంగా దెబ్బ కొట్టాడంటే చంద్రబాబుని? చంద్రబాబునా? ఆ, ఈరోజు జనంలో పలుసునైపోయినాడు కదా చంద్రబాబు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటాల కారణంగానే చంద్రబాబు నిరంతరము చేస్తున్నటువంటి కార్యక్రమాలు, చెప్తున్నటువంటి అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఎండగడుతున్న కారణంగానే చంద్రబాబు పలుచునవుతున్నాడు. ఉమ్. ఇది నిజం కదా. ఇంతగా తనకు ప్రసార మాధ్యమాలు, ఈ టీవీలు, సోషల్ మీడియా, డబ్బు, అధికారము అన్నీ ఉన్నప్పటికీ కూడా 11 మంది కూడా ఎమ్మెల్యేలు లేనటువంటి ఒక నాయకుడు ఇంతగా భయపెట్టగలుగుతున్నాడు చంద్రబాబును అని అంటే
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంకా కంక్లూడ్ చేస్తే రాబోయే ఎన్నికల వరకు ఈ లడ్డు ఇష్యూ ఇలా రగులుతూనే ఉంటుందంటారా? మేమెందుకు రగులుస్తామండి? ఉం. ఆ మీరు చలిలో- రగులుతారు, వాళ్ళు దాని లైవ్లో ఉంచొచ్చు ఆ కదా? చలిలో కాంచుకోవాలా, చలిమంట అన్నది చంద్రబాబుకు ఇష్టం. చంద్రబాబుకి ఏమి భక్తి ఇలాంటివేవి లేవు. భక్తి అన్నది అతనికి ఒక నెపం. దానితో జగన్మోహన్ రెడ్డిని యాంటీ హిందూ రిలీజియస్ట్ అన్నటువంటి ముద్ర వేసి, ఇక ఈ సోషియో ఎకనామిక్ వ్యవహారాలలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయలేము, యాంటీ హిందూ రిలీజియన్గా అతన్ని చిత్రీకరిస్తే దెబ్బతీయొచ్చును. ఇప్పుడు ఆ రకమైనటువంటి సెంటిమెంట్లు బాగా రగులుతున్నాయి కాబట్టి దేశమంతా కూడా దీన్ని వాడి నాశనం చేయాలా అన్నటువంటి తలంపుతో పనిచేస్తున్నారు. మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. కానీ మీరు ఇందాక చెప్పినట్టు జనంలో పలుచునైపోయి ఉంటే, జనాలు అసంతృప్తితో ఉండుంటే, జనం మళ్ళీ జగన్ ఇచ్చే పథకాలు అవో కావాలని కోరుకుంటూ ఉంటే దాని ముందు ఈ అంశం నిలబడుతుందా? 100% నిలబడదు. మరి ఇంక ఇప్పుడు దానికి ఎందుకు అంత భయపడుతున్నారు ఎవరు? మీరందరూ? నేనేడ భయపడుతున్నాం మేము? ఆ, మీరు నువ్వు మమ్మల్ని దోషిగా మాట్లాడితే, నేరస్తుడిగా చిత్రీకరిస్తే, మమ్మల్ని సమాజంలో ఒక పెద్ద అపవాదు చేసినటువంటి వాళ్ళుగా, అపచారం చేసినటువంటి వాళ్ళుగా నువ్వు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తే సమాధానం ఇచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మాకున్నది. నీకంటే మేము ఎక్కువగా భక్తిపరులం, హిందూ సమాజాన్ని, హైందవ సంస్కృతిని కాపాడాలనుకున్నటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి వాళ్ళంగా నువ్వు మా మీద ఆరోపణ చేసినప్పుడు నువ్వు చేస్తున్నటువంటి తప్పును ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత, మేము తప్పు చేయలేదు అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది కాబట్టి ఆ పని చేస్తున్నాం. మరి తరచూ మీ మీద ఇన్ పర్సనల్గా మీరు ఒక కమ్యూనిస్ట్ అని, మీకు క్రిస్టియానిటీ లింక్స్ ఉన్నాయని, మీరు పైకి మాత్రం హిందుత్వం నటిస్తుంటారని పర్సనల్ అటాక్ చేస్తుంటారు మీ మీద. అవునండి. దానికి చంద్రబాబు- చాలాసార్లు సమాధానం కూడా చెప్పున్నారు, చాలాసార్లు మీట్లో ప్రెస్ మీట్లో గిట్లో చాలాసార్లు అవును. చెప్పున్నారు, చాలాసార్లు. అయినా మళ్ళీ మీకు చెప్తా, అది నాకే క్రిస్టియన్ మూలాలు లేవు. ఆ. మొట్టమొదటిది. అంటే విజయం గారికి రిలేషన్ అవ్వడం వల్ల అలా అంటున్నారు. అవునండి, ఉండొచ్చును. ఆ? ఉండొచ్చు కదా, అందేముంది. నువ్వు ఆ. చెప్పుకున్నంత మాత్రాన ఒక కుటుంబంలో అందరూ ఒకే మతం ఏమి ఉండరు కదా. అవును. నేను అంత, నన్ను నాస్తికుడు అన్నారు కదా మీరు. ఉం. నేను నాస్తికుడు, నేను క్రైస్తవుడు, నేను స్వామి మీద కమ్యూనిస్ట్. బండరాయి ఇసురుతాను, బండరాయి ఆయన మీద రాయి ఇసురుతాను అని అంటాడు. దేనికైనా రుజువు ఒకటన్నా ఉందా మీ దగ్గర? ఉం. నేను రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఫౌండర్ మెంబర్ని. ఫౌండర్ మెంబర్. ఎస్, 1972లో ఓకే. ఓ 5 సంవత్సరాలు నేను ఆ ఉద్యమ ఆర్గనైజేషన్లో పనిచేసిన సమయంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశానే తప్ప నాకు ఎవరు కూడా దేవుడు లేడు అన్న విషయం నాకు చెప్పలేదు. నేను వినను లేదు. వినకపోగా అప్పుడు కూడా నేను విపరీతమైనటువంటి భక్తిభావం నాకు ఉన్నది. నేను కొన్ని వందల సార్లు వెంకటేశ్వర స్వామి ఆలయానికి నడిచి వెళ్ళి దర్శనం 5 ఏళ్ల కాలంలో కూడా వెళ్ళి ఉందా? 100% వెళ్ళానండి. నేను అప్పుడు వెళ్ళాను, ఇప్పుడంటే ఎట్లాగో వెళ్తూ ఉంటాను అనుకోండి. మధ్యలో ఆ తర్వాత నేను కొన్ని వందల సార్లు నడిచి వెళ్ళా కొండకి. నడిచి 100 సార్లు. 100 సార్లు వెళ్ళానండి, 100 సార్లు వెళ్ళాను. నేను అప్ టు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఎవ్రీ ఇయర్ నేను గుండు కూడా కొట్టించుకుంటూ ఉండేవాడిని. ప్రతి సంవత్సరము కూడా. నాకు ఏ క్రిస్టియన్ మూలాలు లేవు, అది తప్పు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారులతో నాకున్నటువంటి అసోసియేషన్ వలన ఈ రకమైనటువంటి ముద్ర వేస్తే మీలాంటి వాళ్ళు, అంటే చంద్రబాబు అండ్ నన్ను విమర్శించాలంటి వాళ్ళు నా భుజాల మీద శంకు చక్రాలు నొక్కితేనే నేను హిందువు అనుకుంటే, మీలాంటి వాళ్ళ చేత నేను శంకు చక్రాలు తొడిగించుకొని హిందువు అనిపించుకోవటానికి కూడా సిగ్గుపడతా. నేను హిందువును, నేను దైవభక్తిపరుణ్ణి, నేను స్వామి పట్ల అచంచలమైన అపారమైన విశ్వాసాలు కలిగిన వాడిని కనుకనే నా హయాంలో నేను దళిత గోవిందం అన్నటువంటి కార్యక్రమాన్ని చేసి, ఆ దళిత గోవిందంలో దళితుల దగ్గరికి భగవంతుడిని విగ్రహాలను తీసుకువెళ్ళి సాక్షాత్తు ప్రధాన అర్చకుడి చేత ఆ దళిత వాడలలో వేద ఆశీర్వచనం ఇప్పించటానికి కారణం, ఎవరు కూడా ఆ ఆశీర్వచనం అందుకున్నటువంటి వాళ్ళు
హిందువులు ఇతర మతస్థుల జోలికి వెళ్ళకూడదు, మతాలలోకి మారకూడదు అన్నటువంటి నిర్ణయం ఆచరణ చేసినటువంటి వాడిని నేను క్రిస్టియన్ ఎలా అవుతానండి? అలాగే వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మంగళసూత్రాలు ఉంచి ఆ మంగళసూత్రాలు మెడలో ధరిస్తే ఎవ్వరూ కూడా మతం మారరు అని 46,000 పెళ్ళిళ్ళు చేసినటువంటి నేను, అది క్రైస్తవ ప్రచారం అవుతుందండి? 4 యుగాలకు కృత త్రేత ద్వాపర కలియుగాలకు సంబంధించి 4 స్వామివారి వాహనాలను తయారు చేసి మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా స్వామివారి వైభవాన్ని తెలియజెప్పాలన్నటువంటి నా నిర్ణయం క్రైస్తవ ప్రచారం అవుతుందా అండి? స్వామివారి యొక్క విశిష్టత మొత్తం ప్రపంచమంతా తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అన్నది నా బుర్రలో పుట్టినటువంటి ఆలోచనే. మరి అది క్రైస్తవ ప్రచారం అవుతుందా అండి? వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాంగణాన నిరంతర హరినామ సంకీర్తన జరగాల, 24 గంటల పాటు స్వామి అక్కడ కొలువై ఉండేంతకాలమోనని హరినామ సంకీర్తన ప్రారంభించిన వాడిని నేనండి. ఇది క్రైస్తవ ప్రచారం అవుతుందండి? స్వామివారి ఆలయ చుట్టూతా 4 మాడ వీధులలో పాదరక్షలే వాడకూడదు అన్నటువంటి నిర్ణయం కూడా క్రైస్తవ ప్రచారమే అవుతుందా అండి? స్వామివారి ఆలయంలో జరుగుతున్న సంవత్సరానికి ఒక రోజున జరిగేటువంటి గరుడ పౌర్ణమి, గరుడ బ్రహ్మోత్సవాలలో గరుడ సేవను ప్రతి నెల పౌర్ణమి రోజున జరపాలా అన్నటువంటి నిర్ణయం నాదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నది. నేను 2006లో చైర్మన్ అప్పుడు. ఇది క్రైస్తవ ప్రచారమే అవుతుందండి? ఇలాంటివి కొన్ని వందలు చెప్తాను నేను. అసలు శ్రీనివాస కళ్యాణాలని బయటికి తీసుకుని వచ్చిందే నేను. మొత్తం ఈరోజు ప్రపంచమంతా శ్రీనివాస కళ్యాణాలు జరుగుతున్నాయంటే ఆ ఆలోచన నాది. క్రైస్తవ ప్రచారమేనా ఇది? అంటే బికాజ్ ఆఫ్ మీరు రాజకీయాల్లో ఉండడం వల్ల అంతే కదండి. రాజకీయాలలో ఉండటం కంటే రాజశేఖర రెడ్డి గారి శిష్యుడైనందువలన కాదు, మిమ్మల్ని మీరు హిందూ అని రుజువు చేసుకోవాలి. నాకు అవసరమే లేదు. మీరు ఎన్ని రకాలైన విమర్శలైనా చేసుకోండి, నేను వెనక్కి దగ్గర ప్రసక్తే లేదు. నేనేంటన్నది నాకు తెలుసును. మీ ముద్రలు నాకు అవసరం లేదు. మరి ఇన్ని గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉన్నారు. మీ తర్వాత వచ్చిన సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీ అందరూ కూడా ఈ దేవుడు డబ్బులు తినకుండా ఉండే ఫూల్ ప్రూఫ్ సిస్టమ్ని ఎందుకు తయారు చేయలేకపోతున్నారు? అది ఒక్కరు ఇద్దరు వల్ల అయ్యే పని కాదులేండి. దాని గురించి అది చాలా ఎక్కువ సేపు పరకామణికి చేశారు కదా. పరకామణి కెమెరాలు పెట్టి, విజన్ పెట్టి, ఎక్కడ ఒక రూపాయి ఎవరు అపహరించకుండా ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ తయారు చేసి పెట్టారు కదా. అలా ఇప్పుడు ఈ నెయ్యి విషయంలో కావచ్చు, లడ్డు తయారీ విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కూడా దేవుడు డబ్బు తినకుండా మీరు అన్నట్టు శిక్షలు కూడా కావచ్చు, ఉద్యోగం అక్కడ పనిచేసేవాడు దొరికితే వాడి ఉద్యోగులను తీసేలాగా. అసలు ఇంకో మాట కూడా చంద్రబాబు నాయుడు ఏదో పెద్దగా మాట్లాడుతూ ఉంటాడు, అన్య మతస్థులంతా కొండ మీద ఉన్నారు అని. అరే, ఈ కరుణాకర్ రెడ్డి 2007లో తిరుమలలో అంటే టీటీడీలో అదర్ దాన్ హిందూ ఎవరికి కూడా ఉద్యోగాలు తీసుకోము అని తీర్మానించింది నేను. మేము మా హయాంలో అన్యమతస్తులు క్రిస్టియన్లు చేర్చుకున్నాననే మాట మాట్లాడతాడు. చంద్రబాబు సమయంలోనే, ఎన్టీ రామారావు సమయంలోనే అసలు ఉద్యోగాలు తీసుకున్నది. అప్పుడే జరిగినాయి ఇవన్నీ కూడాను, వేరే మతస్థుల్ని. మా హయాంలో ఒక్కరిని అసలు తీర్మానమే చేసేసాం, చేర్చకూడదు అని చట్టం చేశాం మేము. మీరు పదే చంద్రబాబు చేస్తున్న ప్రచారం అని అంటున్నారు, కానీ వేరే ఇప్పుడు నిన్న మొన్న మన ఎక్స్ చీఫ్ సెక్రటరీ గారు ఆయనది కూడా ఇంటర్వ్యూ వచ్చింది మంది చూసా. మరి ఆయన ఎందుకు చేయలా? ఇప్పుడు ఎక్స్ చీఫ్ సెక్రటరీ మాట్లాడినాడని చెప్తున్నారే, ఆ సుబ్రహ్మణ్యం గారు కూడా 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడుగా. ఆయన చేసిన పని ఒకటి చెప్పండి, ఇది చేసినానని. ఎందుకు ఆయన సవరించలా? అపారమైనటువంటి అధికారాలు, తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి కదా, ఎందుకు చేయలేదు అని ప్రశ్న మీరు వేయండి. ఏం చేశాడు చెప్తాడు. ఈరోజు ఆయన ఏం మాట్లాడినా కూడా పతాక శీర్షికల్లో పత్రికల్లో రాస్తున్నారు కాబట్టి మాట్లాడితే సరిపోదు. సారీ, నాకు ఆయన పట్ల చాలా గౌరవం ఉంది. అలా గౌరవం ఉన్నంత మాత్రాన ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాటని సమర్థించను కూడా చేయటం. ఆయన కూడా టీటీ చేశారు కదా.
అదేనండి, అదే. టీటీడీ ఈవోగా పనిచేశాడు అదే కదా, ఆయన చాలా బలమైనటువంటి ఐఏఎస్ అధికారిగా ముద్రపడినటువంటి వాడు కదా. ఆయన ఏం అవును. చేశాడు? ఆయన ఏం క్రీస్తుకు పూర్వం కాదు కదా పనిచేసింది, ఈ అవును. మధ్యనే కదా, ఓ 10 ఏళ్ల ముందే ఆయన పనిచేసింది, 12 ఏళ్ల ముందు. ఆయన కూడా దానికి ఒక బలమైన మార్గం చూపించలేదు. చూపించలేకపోయారు. ఇప్పుడు మాట్లాడితే శుద్ధులేం ప్రయోజనం? మరి టెండర్ రూల్స్ అవి మార్చారని అవి టెండర్ రూల్స్ మార్చటం మూలంగా ఒక్కటంటే ఈ రోజైతే ఈ దొంగలు ఎవరైతే దొరికారని మీరు చెప్తున్నారో, ఒక్కడన్నా ఆ టెండర్ నిబంధనలు సవరించటం మూలంగా వచ్చిన వాడు చెప్పండి. ఒక్కరు లేరు. ఓకే, పాత నిబంధనల ప్రకారం వచ్చినట్టే. పాత నిబంధనల ప్రకారమే బోలేబాబు వచ్చినాడు, పాత నిబంధనల ప్రకారమే ఆ వైష్ణవి డైరీ అనేవాడు వచ్చాడు, పాత నిబంధనల్లోనే ప్రీమియర్ డైరీ అనేవాడు ఉన్నాడు. నేను కఠినతరం చేసిన తర్వాత, నేను చైర్మన్ అయిన తర్వాత చాలా కఠినతరం చేశాను. అవి తర్వాత మళ్ళీ రిలాక్స్ చేశారా? మీ కఠినతరం చేసిన రిలాక్స్ అయ్యే తర్వాత చేయలేదండి, నేను కఠినతరం చేశా. నేను కఠినతరం చేసిన తర్వాత వచ్చినోడే ఏఆర్ డైరీ అనేవాడు అసలు పెద్ద దొంగ అని ముద్రపడినటువంటి వాడు. మరి ఎక్కడ సరళతరం చేయటం మూలంగా ఈ రకమైనటువంటి కంపెనీలు వచ్చినాయి అన్నది నిజం కాదు కదా. సార్, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ పెట్టేసి కంక్లూడ్ చేద్దాం. ఒకటి చెప్పండి సార్, మీ దీక్ష, మీ ఆత్మసాక్షిగా నెయ్యిలో కల్తీ జరిగిందంటారా లేదంటారా? అది సిట్ నివేదిక ఇచ్చింది. అది వదిలేండి సార్, నివేదిక వదిలేండి సార్. మీకు నాకే నా చైర్మన్కి ఏం తెలియవండి అట్లాంటివన్నీ కూడాను. అలా కాదు సార్, మీకు టీటీడీ మీద అపారమైన గ్రిప్ ఉంది. మీరే ఇందాక అన్నారు, వాళ్ళు ఎన్ని తాళాలు వేసినా మీరు అందులోంచి ఏదో ఒక డాక్యుమెంట్ సంపాదించగలిగినాను. సో అంత అపారమైన నెట్వర్క్ మీకు ఉన్నప్పుడు మీకున్న అనుభవం రెండు మళ్ళీ మీ ప్రశ్నకు ఎస్ ఆర్ నో అని సమాధానం చెప్పను. మీరు చెప్తున్నటువంటి కల్తీ ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె, పంది కొవ్వు ఆదుకో నేను అంటలేదు, లేదా కెమికల్స్ అంటలేదు. అడల్టరేషన్ జరిగిందా లేదా? అడల్టరేషన్ జరిగి ఉంటుందంటారా ఉండదంటారా? అడల్టరేషన్ అనే పదానికి మూల పురుషుడు చంద్రబాబు హయాము అంటాను. అంటే అప్పటి నుంచి అడల్టరేషన్ జరుగుతుంది, ఇప్పుడు జరిగింది అంటారు. దీనికి మూలం ఒకవేళ ఇప్పుడు నిర్ధారణ అయ్యి ఉంటే దానికి మూల పురుషుడు చంద్రబాబు రిజిమ్ అంటాను. అంటే చంద్రబాబు హయాంలో జరిగింది, మా హయాంలో జరిగింది. మీరేమన్నా అనుకోండి. ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు అప్పుడు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు అంటాను. మొత్తానికి భగవంతుడి ప్రసాదాన్ని కల్తీ చేశారు. ఎవరి హయాంలో అయితేనే, ఎప్పుడైతేనే కల్తీ చేశారు. అంటే దేవుడి మీద అది చేశారు అనే దాంట్లో మీరు నన్ను కూర్చోబెట్టి మాట్లాడితే మేము అన్నటువంటి అర్థం వస్తుంది. మీరు అనలేదు, నేను ఎవరైతేనే అన్నాను. ఎవరైనా కానీ నేను పొలిటికల్ పార్టీలో చేశారంటే లేదు, వ్యక్తులు చేశారంటే లేదు. ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి తీరులో మీరు వేసేటువంటి ప్రశ్న, ఆ ప్రశ్న నేరుగా సూటిగా మీరు కారకులు అనేటువంటి సమాధానంతో రాకూడదు. ఎందువల్లంటే సిట్ తన నివేదికలో స్పష్టంగా పొలిటీషియన్స్కి ఎవరికి సంబంధం లేదు అన్నటువంటి విషయం నిర్ధారించింది. నేను అదే అంటున్నా సార్, పొలిటికల్ ఇష్యూస్ అంటలేదు, వ్యక్తులు అంటలేదు, సంస్థలు అంటలేదు. భగవంతుడి ప్రసాదం కల్తీ అయ్యింది. ఎప్పటి నుంచి అవుతుందో, ఎప్పుడైందో, ఎప్పటిదాకా అయిందో, ఎప్పటిదాకా అవుతుందో భగవంతుడికే తెలుసు, భగవంతుడికి తెలియదు. మొత్తానికి ఇంత అపారమైన దేవుడు అంటే మనకు ఒక భయమైనటువంటి సమాజంలో బతుకుతూ, ఒక మతంలో బతుకుతూ, హిందూ మతంలో దేవుడు అంటే మనకు అపారమైన భయభక్తులు ఉంటూ ఉన్న దాంట్లో కూడా ఆ దేవుడికి పెట్టే ప్రసాదంలో మనం కల్తీ జరుగుతుంది అంటే ఈ సొసైటీ ఇంకేమనుకోవాలి? సరే సార్, ఇంక ఈ లడ్డు విషయం అనేది మరో 3 ఏళ్ళు ఉన్నట్టుగానే మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఆ ముందుకి వెనక్కి వెళ్తుంటుంది. చంద్రబాబు ఆపరు. అందుకని మనం ఎందువల్లంటే ఆయనకు అలాంటి సెంటిమెంట్లు ఏమీ ఉండవు కాబట్టి ఆపడు. సరే, ఇప్పుడు ఎందుకు పార్టీ ఎలా ఉంది సార్? చాలా అద్భుతంగా పనిచేస్తుందండి పార్టీ. ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోతుంది. చంద్రబాబు తన పార్టీని 3 ఏళ్ళు బయటికి కూడా రాలేకపోయాడు 19 తర్వాత. బట్ మా లీడర్ 2వ నెలకే బయటకు వచ్చి మమ్మల్ని అందరినీ కార్యోన్ముఖుల్ని చేసి కథన రంగంలో ఉరికిస్తున్నాడండి. ఈ 2 ఏళ్లలోనే మేము చాలా రకాలైనటువంటి ఉద్యమాలు చేశాం. అది మెడికల్ కళాశాలలకు సంబంధించి కావచ్చు, రైతాంగ సమస్యల మీద కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ మీద కావచ్చును. ఇప్పుడు కొత్తగా
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కావచ్చు, అలాగే స్థానికంగా ఎక్కడికక్కడ ఏ సమస్యలు వచ్చినా ఆయా నియోజకవర్గాలలో వాటిలన్నీ చోట్ల మా క్యాడర్ చాలా బలంగా పనిచేస్తున్నారండి. కానీ బలమైన మీలో ఇప్పుడు మీరు ఒక బలమైన నాయకుడు పార్టీకి, బొత్స సత్యనారాయణ ఒక బలమైన నాయకుడు, ఇలాగే దేవినేని అవినాష్ అక్కడ బలమైన నాయకుడు, ఇలా బలమైన నాయకులు ఉన్న చోటే ఈ పోరాటం కనిపిస్తోంది తప్ప ఈవెన్గా స్టేట్లోని నిజం కాదు, అన్ని చోట్ల చాలా బాగా పనిచేస్తున్నదండి. ఉమ్, అన్ని చోట్ల బాగా పనిచేస్తున్నది. ఉమ్, అంటే మీకు ఫోకసింగ్ ఉన్నటువంటి లీడర్ల న్యూసే బయటకు వస్తుంది తప్ప మొత్తం 175 నియోజకవర్గాలలో పనిచేసే వాళ్ళది వచ్చే అవకాశం కూడా లేదు కదా. మీడియా ఫోకస్ దాని మీద ఉండదు కాబట్టి అట్లేం లేదు. అన్ని చోట్ల ఈ రోజున మేము మా నాయకుడు ఆశ్చర్యం, నేను 53 సంవత్సరాలు అయింది పాలిటిక్స్లోకి వచ్చి, కాంగ్రెస్లో కూడా చాలా కాలం ఉన్నా. ప్రతి నియోజకవర్గం నుంచి 8,500 మందితో మినిమం 8,500 పీపుల్ తోటి కమిటీలు వేయగలుగుతున్నాడు. చిన్న విషయం కాదు. దాదాపు 15 లక్షల మంది ఏదో ఒక రకమైనటువంటి పొలిటికల్ పోస్టులో ఈ రోజున మా కార్యకర్తలు తయారయ్యారు. ఎప్పుడు చేస్తున్నారు ఆయన? జరుగుతుందండి, ఆ, జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆయన మీద ఒక అపవాదం ఉంది కదా, ఆ, ఒక రోజు వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, మళ్ళీ అపవాదు బెంగళూరు వెళ్ళిపోతారు. మీరు వేస్తే మేము చేయగలిగేది ఏముండదు. అంటే కనిపిస్తుంది కదా, ఆయన ఎక్కువ బెంగళూరులోనే ఉంటున్నారు కదా. ఏం లేదు, 4 రోజులు ఇక్కడే ఉంటున్నాడు ఆయన. ఉమ్, ఉంటే తిరిగి లేకుండా గడుపుతున్నాడు. ఉమ్, ఆయన బెంగళూరులో ఉన్నా కూడా మాకు చెప్పాల్సినటువంటి పనులన్నీ చెప్తూనే ఉన్నారు. ఉమ్, మేము చేయాల్సిన పనులన్నీ కూడా చెప్తూనే ఉన్నారు. మేము ఆయనకు రిపోర్ట్స్ ఇస్తూనే ఉంటాము. అది నిజం కాదు. ఉమ్, ఆయన నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. ఉమ్. సో ఇప్పుడు మరో పక్క చూస్తుంటే రాను రాను రాజకీయాలు చాలా భయానకంగా తయారవుతున్నాయి అన్ని వైపుల నుంచి కూడా. అది మీ పార్టీ ఉన్నప్పుడైనా వాళ్ళ పార్టీ ఉన్నప్పుడైనా అన్ని ఎప్పుడు జరిగేవన్నీ జరుగుతున్నాయి. ఇలా చేస్తుంటే రేపు పొద్దున్న మరొక 3 ఏళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? చంద్రబాబు గారు ఆ రకమైనటువంటి రాజకీయ ప్రయోగాలు చేయకుండా ఉండాల్సింది. కానీ ఆయన ఎంతసేపు గతంలో మేము చేసినాము అనేటువంటి నిందారోపణ చేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఇప్పుడు జరుగుతున్న దానితో పోలిస్తే 2% కూడా జరగలేదు. ఈ రోజున రాష్ట్రమంతా మమ్మల్ని బయటికే రానివ్వకుండా ఎంత అణగదొక్కాలనో అన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేసినారు. ఆశ్చర్యంగా ఈ 2 ఏళ్లలోనే పార్టీ పూర్తి పునరుజ్జీవనమై ఇలాంటి బెదిరింపులకు లొంగే పరిస్థితి పోయింది కనుకనే ఎక్కడికక్కడ ప్రతిఘటన, ఈ అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇవి ఒకరి మీద దాడి అన్నదాన్ని నేను వ్యక్తిగతంగా ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించలేను. నేను అలాంటి పనులు చేసేవాడిని కూడా కాదు. నేను ఎవరిని నోరు జారి మాట్లాడేవాడిని కూడా కాదు. అంటే రేపు మా ప్రభుత్వం వస్తే అందరూ తమాయించుకునే ఉంటారు అన్నటువంటిది కూడా నిజం కాదు కదా, నిజమయ్యే అవకాశం లేదు కదా. కానీ అది కరెక్ట్ అంటారా? మేము వస్తే మీ అంత చూస్తాం, మేము వస్తే ఇంతకంతా చేస్తాం, మేము వస్తే రోడ్డు మీద ఇలాగ తిరిగి రివర్స్లో ఇంతకంతా బెదిరించడం అన్నది సారీ, మీ అంతు చూస్తామని మా లీడర్ ఏ రోజు కూడా చెప్పలా. మా లీడర్ చెప్తున్నది రఫా అన్నటువంటి మాట జగన్మోహన్ రెడ్డి అన్న మాట కాదే. ఎవరో పట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఎక్కడికక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మీరు రోడ్డు మీద నడిపించారు కదా, ఇక మేము రోడ్డు మీద నడిపించేది ఉండదు, ఇలా ఉండదు, అలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటలేదు, లోకల్ లీడర్స్ అంతా ఎక్కడికక్కడ ఎవరో మాట్లాడితే ఏం చేయగలము దానికి? మీరేం మాట్లాడుతున్నారు మరి? అవతల వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటి? మీరు ఎంతసేపు మేమేమి చేయబోతున్నాము అన్నటువంటి మాట చెప్తున్నారు. అసలు చేస్తున్నారు కదా వాళ్ళు. ఎంత దారుణంగా కొడుతున్నారు. అంబటి రాంబాబు గారింటి మీద 2,000 మంది దాడి చేయటం ఏంటండి? అతనికి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా జోగి రమేష్ ఇంటి మీదకి అంతమంది దాడి చేయటం ఏంటండి?
అంటే ఇలా దాడులు ప్రతి దాడులతోటే ఇంక ప్రతి రాజకీయం దాడి ఎక్కడ జరిగిందండి? దాడే కదా జరిగింది మీ అధికారంలోకి వస్తే ప్రతి దాడే అవుతుంది కదా. అనేటువంటి మాట ఒక హెచ్చరికే కదా, జరుగుతుంది అన్నటువంటి గ్యారంటీ ఏముంది? ఇప్పుడే మీరు అన్నారు కదా, అందరూ అందరూ ఒకలాగా ఆలోచించడం జస్ట్ అవును, ఒక హెచ్చరిక ఇవ్వటంలో తప్పేమున్నది? హెచ్చరిక కూడా ఇవ్వకపోతే ప్రతిఘటన లేదనుకుంటారు కదా, దెబ్బలు తినేదానికైనా మేము ఉండేది కాదు కదా. మాకు సమయం వస్తుంది అన్నటువంటిది సామాజిక పరమైనటువంటి నైజం. అది ఇదంతా కలిపి ఒక రాష్ట్రంలో ఒక భయానక అది వాతావరణం. ఒక నైజం, సోషల్ నైజం. అది నైజాన్ని రేపు ఇలా జరుగుతుంది, రేపు వరుసగా హత్యలు జరుగుతాయి అనేది అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు వాళ్ళు రెడ్ బుక్ అంటారు, మీరు డిజిటల్ బుక్ అంటారు. అని ఉండొచ్చు, ఏముంది, తప్పేముంది? మరి మొత్తం వాళ్ళు అంటే మీరు మేమేమి చేయబోతున్నాము అన్నదాన్ని మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది. ఏమండి, చంద్రబాబు ఇలా చేస్తున్నాడే, ఇంత దారుణాలు చేస్తున్నాడే, దీన్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా అన్నటువంటి ప్రశ్న కదా మీరు వేయాలి మమ్మల్ని. అదంటలేదు సార్, రాజకీయాలు ఇలా తయారవుతున్నాయి, అలా అవుతున్నాయి అనే దాంట్లో మీరు బెదిరిస్తే ఎట్లా అన్నటువంటి ప్రశ్న కాదు కదా రావాల్సింది. చంద్రబాబు ఇలా చేయటాన్ని సమర్థిస్తారా మీరు అని మీరు ప్రశ్నిస్తే వాళ్ళు దానికి లీడే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ లీడర్ని వాళ్ళు ఇలా బహిరంగంగా తిట్టినప్పుడు మాకు కోపం రాదని వాళ్ళు అంటారు కదా. వెంటనే క్షమాపణ చెప్పాడా లేదా? నోరు జారాను, తప్పు జరిగింది అని వాళ్ళ గొడవ చేయటానికి ముందే 3 గంటల ముందే రాంబాబు గారు క్షమాపణలు కోరాడే. ఆ మాత్రం సంస్కారం మీకు లేదన్నమాట. జనాలు శ్రేణుల్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కదా. ఒకసారి ఆవేశంలోకి లోన్ అయిపోయిన శ్రేణుల్ని, మీ శ్రేణులైనా కూడా కావచ్చు రేపొద్దున. మా శ్రేణులు ఇంతవరకు మూకుమ్మడి దాడి ఒక్క చోట కూడా గతంలోనూ చేయలేదు, ఇప్పుడు చేయరు. ఒకసారి టీడీపీ ఆఫీస్ మీద కూడా జరిగింది కదా. మేబీ ఉండొచ్చును కూడాను. కానీ ఈ రకమైనటువంటి హత్యాకాండ వ్యవహారంగా జరగలేదు. నేను దాన్ని సమర్థించకూడదు. అట్ ది సేమ్ టైం నేను అలాంటి వాటిని లోకల్గా చూసుకుంటే టీటీడీ, ఇది తిరుపతి మున్సిపల్ కార్పొరేషను, టుడా, వీటిల్లో మీ కుటుంబం చాలా ఇది చేసుకుంది, అది చేసింది అని ఒక ఆరోపణలు ఎక్కువ వినిపిస్తుంటాయి. దానికి ఏంటంటే ఎవడెవడి సునకానందం వాడిది. ఏదన్నా ఉంటే నిరూపించి ఉండేవాళ్ళు కదా. మా కుటుంబం చేసి ఉంటే 2 ఏళ్ళు అయింది కదా. ఇంకా వాటిని కూడా సమాధానం ఇచ్చుకోవాలంటే అటు ఫీల్ అవుతుంది. మేము చేసినంత అభివృద్ధి రాష్ట్రంలో ఏ ఊరు అభివృద్ధి కాలేదు. తిరుపతి చేసినంత, తిరుపతిలో జరిగినంత అభివృద్ధి. దాన్ని చూసి మీకు అక్కసు భరించలేక మా మీద ఆరోపణలు చేసినారు. సో ఎలా ఉండబోతుంది వైకాపా భవిష్యత్తు? ఉజ్వలంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 100% అధికారంలోకి వచ్చి తీరుతాం. వస్తారు. జనంలోకి ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? జనంలోకి వెళ్ళటమేంది, నిరంతరాయము జనంలోనే ఉన్నాం. అదే ఇక్కడ ఉండడం వేరు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రతోనే జనంలోకి వెళ్ళటం కాదు కదా. ఆల్రెడీ మీకు ఇదే ఇంతకుముందే చెప్పాను, ఈ 2 ఏళ్లలో మేము చాలా ధర్నాలు చేసాం, ఇష్యూస్ మీద పోరాటాలు చేసినాం, చేస్తూనే ఉన్నాం, ప్రతిఘటిస్తూనే ఉన్నాం. పెంచుతున్నటువంటి మద్యం మీద కావచ్చును, ధరల మీద కావచ్చును, ఎక్కడికక్కడ లోకల్గా అనేక ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న గీతం యూనివర్సిటీలో జరిగినటువంటి భూదోపిడీకి సంబంధించి కావచ్చును, ఎక్కడ పార్టీ రెస్ట్తో లేదు. నిజం చెప్పాలంటే రెస్ట్లెస్గా పనిచేస్తున్నది. ఈసారి చాలా చిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ స్టేట్లో రాయలసీమ చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలతో కంపేర్గా చేసుకుంటే అంటే అర్థం, ఏ అలజడి లేకుండా, ఏ ధర్నాలు లేకుండా, ఏమి లేకుండా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏ గొడవలు లేకుండా. నిజం కాదండి, రాయలసీమ ప్రశాంతంగా ఉంది కదా. నిజం కాదండి. ఆందోళన అంటే హింస కాదు, హింస కాదు. మీరు ఏదైనా హింసతో ఆందోళనను పోలుస్తున్నారు. ఇప్పుడు ఏదో గడబడి జరగడం దక్షిణ కోస్తాలో కానీ, లేకపోతే ఉత్తర కోస్తా, ఆడ కూడా ఏం అత్యారాజకీయాలు ఏం జరుగుతున్నాయి, ఏం జరగలేదే. అత్యారాజకీయాలు కాదు, ఏవో గొడవలు, ఇప్పుడు అల్లర్లు, గొడవడ, ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇష్యూ కావచ్చు, లేకపోతే పల్నాడులో ఇష్యూలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ జరిగినట్టు రాయలసీమ కంపారిటివ్గా తక్కువ ఉండొచ్చు. గత ఏడాది 2 ఏళ్ళగా తక్కువ ఉండొచ్చు. ఎందువల్ల అంటారు? అక్కడ కార్యకర్తలు స్తబ్దుగా ఉన్నారా? ఏ కార్యకర్తలు? 2 పార్టీల కార్యకర్తలు కూడా. అంటే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు స్తబ్దుగా ఉన్నారు, దాడి చేయకుండా అని ప్రశ్నిస్తారా? కాదు, మీరు ఆందోళన చేస్తే వాళ్ళు ఆందోళన చేస్తారు, వాళ్ళు ఆందోళన చేస్తే మీరు ఆందోళన. వాళ్ళు ఆందోళన చేస్తే మేము చేస్తామా, మేము ఆందోళనలు చేస్తే వాళ్ళు చేస్తారా? ఉంటాయి కదా. అది ఎవరి ముందు వెళ్తే ఒక ఇష్యూ పెట్టి ఒకళ్ళు ముందు కదా. వాళ్ళు దాడులు చేస్తే ప్రతిఘటించినారు అన్ని చోట్ల, మేము దాడులు చేయం. వాళ్ళు దాడులు చేస్తే ప్రతిఘటిస్తారు. సో అయితే అధికారంలోకి వస్తాను పూర్తి నమ్మకంతో ఉన్నారు. చాలా గట్టి నమ్మకంతో ఉన్నాము. ఆ నమ్మకం నిజము.
నమ్మకం లేకపోతే పని కూడా చేయలేము. అది దాంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ మా నాయకుడిని సీఎం చేయటం కోసమని కష్టపడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. మీతో ఎంతసేపు మాట్లాడినా ఇంకా చాలా ఇష్యూలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీతో మొదటిసారి కలిసాను కాబట్టి మీకు ఇవన్నీ కూడా చెప్పి ఉంటారు. మీరు ఇంతకుముందు ఎంతో మందితో మాట్లాడి ఉంటారు, ఎన్నో ప్రెస్ మీట్లో మాట్లాడి ఉంటారు. సో ఈసారికి ఇలా ముగిద్దాం, మళ్ళీ మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.